ఒక్కొక్క వారం మన ప్రసంగ వేదిక కార్యక్రమంలో మన పరిచర్యలో నుండి ప్రచురించబడుతున్న ఒక పుస్తకాన్ని పరిచయం చేయడం గత కొన్ని వారాలుగా ఈ యొక్క కార్యాన్ని చేస్తూ వస్తున్నాం. ఆ క్రమంలోనే ఈ వారం మన పరిచర్య నుండి బయటికి వచ్చిన ఒక ముఖ్యమైన పుస్తకం అంత్య దినముల్లో వచ్చే ఆపదలు. ఈ తమిళ భాషలో ఉన్న ఒక పుస్తకం అంత్య దినముల్లో వచ్చే ఆపదలు. అంత్య దినముల్లో ఆపదలు. ఇందులో వేటి గురించి చెప్పబడుతున్నాయంటే ఒక్కొక్క ఆపదను చాలా సూక్ష్మంగా చరిత్రను ఆరాధన చేసుకుంటూ విజ్ఞానపూర్వకంగా ఇది ఎందుకు వస్తుంది, ఇది ఏ సమయంలో వస్తుంది అనే కార్యములు స్పష్టంగా పరిశోధనాత్మకంగా మీకు రాయబడిన ఒక పుస్తకమే ఈ పుస్తకం అంత్యదినాలు వచ్చే ఆపదలు. ఇందులో చాలా సమాచారం ఉంది. అంత్యదినాల్లో ఏ ఆపదలు జరుగుతాయో చూడండి. ప్రకృతి వైపరీత్యాలు, ప్రభుత్వంలో జరిగే మార్పులు, మనుషుల సమాజంలో జరిగే భయంకరములు వంటి కార్యములు. ఇందులో మీరు చూస్తే పెద్ద పెద్ద సునామీ అలలు రావడానికి గల కారణం, ఆకాశంలో ఏ ఆపదలు కనిపించకుండా ఉన్నాయి. ఎల్ నినో అంటే మీకు తెలుసా? సమీప కాలంలో మీరు చూస్తే భారతదేశంలో మాత్రమే కాదు, లోకంలో అనేక దేశాల్లో వరదలు అంటే మనం సమీపంలో చూసాం కదా, కొండ చర్యలు విరిగిపడటం వయనాడు ప్రాంతంలో. అదేవిధంగా వయనాడులో మాత్రమే కాదు, ఇటలీలో, చైనా దేశంలో అన్నీ చెప్పినట్టుగా ఒకదాని వెనుక వస్తున్నాయి. దీని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటో మీకు తెలియదు కదా. దానికి వేరే ఎల్ నినో అనే చెప్పబడే భూమి యొక్క ఉష్ణ మండలంలో జరిగే మార్పు. అది ఏ విధంగా వస్తుంది, దాని మూలంగా జరిగే భయంకరమైన కార్యాల యొక్క సమాచారం. తర్వాత ఎర్త్ క్వాక్. జపాన్లో చూసారా, గడిచిన దినాల్లో ఒక పెద్ద భూకంపమే వచ్చింది. భూకంపంలో 2 విధాలున్నాయి. ఒకటి సహజంగా వచ్చేది, రెండవది మనుషుల మూలంగా కలుగజేసేది. దాని యొక్క భయంకరమైన కార్యాల గురించి ఈ పుస్తకంలో రాయబడి ఉంది. సూర్యునిలో కలిగే మార్పులు, సూర్యునిలో ఎటువంటి సమస్యలు వచ్చి ఉన్నాయి, దాని మూలంగా భూమిలో ఎటువంటి బాధింపు రాబోతుందని అనేక సమాచారములు ఇందులో రాసి, అది విజ్ఞానపూర్వకంగా ఏదో నోటుకొచ్చినట్టు సాతాను వచ్చి సూర్యుని కదిలిస్తున్నాడు, ఒక పాము వచ్చి చంద్రుని మింగుతుంది, అలా కాదు. అది శాస్త్రీయంగాను, అది బైబిల్లో ఉండే వాక్యాలకు అనుగుణంగా ఏ విధంగా ఉందనేది కలిపి చూపించి రాయబడిన చాలా ముఖ్యమైన సందేశాలు కలిగిన పుస్తకమే అంత్య దినముల్లో ఆపదలు. ఈ పుస్తకం తమిళ భాషలో మాత్రమే కాదు, నేను ఇప్పుడు మీకు చూపించింది తమిళ పుస్తకం. తమిళ్లో మాత్రమే కాదు, ఆంగ్లంలో, ఇంకా తెలుగులో, మలయాళంలో, కన్నడ భాషలో కూడా ఈ పుస్తకం బయటికి వచ్చింది. మీ అవసరార్థం మీరు మా యొక్క ఆఫీస్ని లెటర్ మూలంగా సంధిస్తే వారు మీకు ఈ పుస్తకాన్ని పంపిస్తారు. ఒకవేళ మీరు కార్యాలయం మూలంగా పొందుకోకూడదు అని అనుకుంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి దాని లోపలికి వెళ్ళి చూస్తే మన యొక్క పుస్తకం నిమిత్తమైన కార్యాలు అందులో ఉంటాయి. దాన్ని మీరు క్లిక్ చేసి అమెజాన్ మూలంగా మీరు ఆర్డర్ చేయవచ్చు. ఫ్లిప్కార్ట్ మూలంగా కూడా మీరు ఆర్డర్ చేయవచ్చు. కానీ అందులో వెల అధికంగా ఉంటుంది. కానీ అది చాలా సేఫ్గా నిర్ణయించిన కాలంలోనే అది మీ చేతికి వచ్చి చేరుతుంది. కాబట్టి మీరు ఈ యొక్క వసతులను ఉపయోగించుకోండి. ఈ విధంగా పుస్తకాలు చదవడం అనేది మీకు మంచి విషయం. మన పరిచర్యలో మనం చాలా పుస్తకాలు రాసి ఉన్నాం. అనేక మంది అడుగుతున్న విషయం, ఏం కొత్తగా ఇంకా పుస్తకాలు ఏం రాలేదా? ఒక 20 పుస్తకాలు రాసి ఉన్నారు, దాని తర్వాత ఈ పుస్తకాలు రాయలేదా అని. ఇంకా కొన్ని పుస్తకాలు అవి రాయబడుతూ ఉన్నాయి, అవి సిద్ధపరచబడుతూ ఉన్నాయి. శీఘ్రంగా దాని గురించిన వివరాలు నేను మీకు తెలియచేస్తాను. దేవుడు ఇంకను మిమ్మల్ని మీ యొక్క కార్యములను ఆశీర్వదిస్తారు. ఈ పుస్తకం మూలంగా దేవుడు మీతో మాట్లాడతారు అని దేవుళ్ళో మనస్ఫూర్తిగా నేను విశ్వసిస్తున్నాను. ఆమేన్. ఇప్పుడు మనం దేవుడి యొక్క వాక్యాన్ని ధ్యానించబోతూ ఉన్నాం. ధ్యానించడానికి ముందుగా నేను మీకు కొన్ని ముఖ్యమైన కార్యాల గురించి చెప్పాలి. మన చుట్టూ జరుగుతూ ఉన్న సంఘటనలు మీరు గమనించి చూస్తున్నారా అనే విషయం నాకు తెలియదు. కానీ దేవుని యొక్క పిల్లలు ఖచ్చితంగా వారి చుట్టూ జరుగుతున్న కార్యములను గమనించి చూడాలి. ఎందుకంటే మన చుట్టూ జరుగుతున్న ఒక్కొక్క సంఘటన బైబిల్లో ముందుగా తెలియచేయబడిన సంఘటనలే. బైబిల్ని క్రమంగా ప్రతిదినం చదువుతున్న వారికి ఒక సంఘటన చూడగానే వారికి అర్థమవుతుంది, ఇది బైబిల్లో రాయబడిన ఒక సూచన అని. ఇప్పుడు సమీపకాలముగా మన చుట్టూ జరుగుతూ వస్తున్న ఈ సంఘటనలు మనకి భయాన్ని కలుగజేస్తూ ఉన్నాయి.
ఈ సంఘటనలు ఎలా ఉన్నాయని అడిగితే ఒకదాని తర్వాత ఒకటి, ఒక సముద్రంలో అలలు ఏ విధంగా ఒకటి వచ్చి వెళ్ళగానే ఇంకో అల ఏ విధంగా వస్తుందో అదే విధంగా ఒక సమస్య వచ్చి దాన్ని మనం జీర్ణించుకోవడానికి ముందుగానే ఇంకొక సమస్య వచ్చి కొడుతూ ఉంది. ఇది భారతదేశంలో మాత్రమే కాదు, లోకం అంతటిలో జరుగుతున్న ఒక విషయం. ముఖ్యంగా దేవుడు ఈ అంత్య దినముల్లో ఏ భయంకరమైన కార్యాలు జరుగుతాయని చెప్పారో అవన్నీ మన కనులతో చూసే విధంగా ఆరంభమై ఉండడం మనం స్పష్టంగా చూడగలుగుతున్నాం. ఎప్పటి నుండి ఈ యొక్క మార్పును స్పష్టంగా గ్రహించగలుగుతున్నామంటే, ఈ ప్రశ్న మీరు అడిగితే 2019వ సంవత్సరం కరోనా అనే ఒక భయంకరమైన వ్యాధి చైనాలో ఉన్న ఒక చిన్న గ్రామం వుహాన్ అనే గ్రామంలో ఆరంభమై లోకమంతటిని అది వణికింపజేసిన ఒక భయంకరం. ఇంతకు ముందు మీరు చరిత్రను తీసుకుని చూస్తే లోకమంతటిలోనూ ఒకే సమయంలో ప్రపంచం అంతటా వ్యాపించిన ఏ తెగుల్ని మీరు చూసి ఉండరు. ప్రాణాంతక వ్యాధులు వచ్చాయి, అవన్నీ కాలాలు వచ్చి ఉన్నాయి. కానీ ఈ లోకమంతటిలోనూ ఒకే సమయంలో అనేక దేశాల్లో, అనేక ప్రాంతాల్లో రమారమి ఒక 90% దేశములను ఈ వ్యాధి కంబలించి వేసింది. ఇటువంటి సంఘటన లోకంలో ఎక్కడైనా జరుగుతుందని చూడండి. అలాగే ఇప్పటి వరకు జరిగింది లేదు. ఈ భయంకరం ఇదే ఆరంభం. దాని తర్వాత వచ్చే ఒక్కొక్క కార్యములను జరిగే విషయాలను మీరు గమనించి చూస్తే ఏదో చెప్పి పెట్టినట్టుగా లోకం అంతటిలో జరగడం ఆరంభమయ్యాయి. ఈ లోకమంతటిలో అనే మాట వాడుతున్నాను చూడండి, ఇది మీరు మనసులో పెట్టుకోండి. ఈ లోకం అంతటిలో అంటే ఈ మొత్తం లోకాన్ని బాధించే, ఈ లోకం అంతటిలో ఒకే సమయంలో వచ్చే అని అర్థం. ఈ లోకం అంతటిలో ఇలా వచ్చేటప్పుడే అది భూమి యొక్క చివరి దినాలు. అది ఎందుకు అని అడిగితే రాబోయే ఆపదలు ఈ లోకమంతటిలో సంభవించేదిగా ఉంటాయి. రాబోయే సంస్కృతి యొక్క మార్పులు లోకమంతటిలో జరుగుతూ ఉంటాయి. రాబోయే ఆత్మ సంబంధమైన మార్పులు, సంఘంలో జరిగే మార్పులు లోకమంతటిలో జరిగేవిగా ఉంటాయి. రాబోయే ఉద్యమం లోకమంతటిలో కలుగుతుంది. రాబోయే క్రీస్తు విరోధి లోకమంతటిలో తన రాజ్యాన్ని కట్టేవాడిగా ఉండబోతున్నాడు. రాబోయే యేసుక్రీస్తు రహస్య రాకడ లోకమంతటిలో జరిగేదిగా ఉండబోతుంది. ఇక రాబోయే ఉపద్రవ కాలం లోకమంతటిలో జరిగేదిగా ఉంటుంది. చివరిగా రాబోయే యేసుక్రీస్తు రాకడను లోకమంతటిలో జరగబోతుంది. యేసుక్రీస్తు మొట్టమొదటిసారి వచ్చినప్పుడు ఒక చెప్పబడిన దేశంలో, చెప్పబడిన ప్రాంతంలో ఆయన రాకడ అనేది వచ్చింది. కానీ ఈ అంత్య దినాలనేది లోకం అంతటికి అని చెప్పబడే ఆ మాటకు అర్థం ఇచ్చే ఒక కాలం. అందుకే ఈ యొక్క కాలంలో వచ్చే అన్ని పోరాటములు, సమస్యలు, లేకపోతే ఉద్యమం వంటి మేలైన కార్యాలు అన్నీ లోకమంతటిలో అన్ని ఇంటర్నేషనల్ లెవెల్లోనే వస్తున్నాయి. అన్ని ముందు ఉన్న ఆ కాలంలో మీరు చూసినట్లయితే చాలా ప్రాణాంతక వ్యాధులు వచ్చాయి. అనేక కాలంలో, దావీదు కాలంలో కూడా వచ్చిందే. కానీ అవి యూదుల మధ్యలో, ఇశ్రాయేళ్ల మధ్యలోనే వచ్చాయి. కానీ ఇప్పుడు వచ్చి ఈ యొక్క భయంకరమైన కార్యాలు 2019 తర్వాత లోకమంతటిలోనూ అనేక కార్యాలు రావడం మొదలుపెట్టాయి. సమీపంగా మీరు చూసినట్లయితే అనేక దేశములు, ప్రపంచంలో ఉన్న అనేక దేశంలో ఏదో ఒక్కటిగా చెప్పినట్టుగా వారి యొక్క ఎకనామిక్ కండిషన్, ఆర్థిక వ్యవస్థ పడిపోవడం మొదలుపెట్టింది. ఏదో ఒక దేశంలో వస్తే మనం దాన్ని దాటి వెళ్ళిపోవచ్చు. కానీ ఒక్కొక్క దేశంలో చెప్పినట్టుగా కొడుతూ ఉన్నారు. చెప్పినట్టుగా సమీపంలో బంగ్లాదేశ్లో ఒక గొప్ప ఆర్థిక వ్యవస్థ కూలిపోయి ప్రజలందరూ గగ్గులు పెట్టి భోజనం చేయడానికి అవకాశం లేదు. చేతుల్లో డబ్బులు, పని లేక కష్టం, పాలించే వారికి వ్యతిరేకంగా నిలబడి వారికి ఇళ్లలోకి ప్రవేశించి ఇంట్లో ఉన్న వస్తువులన్నీ వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు. చెప్పినట్టుగా ఇదే సమస్య శ్రీలంకలో కొన్ని సంవత్సరాలకు ముందు జరిగింది. అక్కడున్న ఆర్థిక వ్యవస్థ కూడా కూలిపోయి ఇప్పటి వరకు లేవలేనటువంటి స్థితి తడబడుతూ ఉన్నారు. అదేవిధంగా అమెరికా దేశంలో, ఇంకా అనేక దేశాల్లో చెప్పినట్టుగా, ఆఫ్ఘనిస్తాన్ దేశంలో కూడా అనేక దేశాల్లో చెప్పినట్టుగా ఒకే సమయంలో ఆర్థిక వ్యవస్థలు ఎలా కూలిపోతూ ఉన్నాయి. ఎందుకంటే నేను చెప్పినట్టుగా ఇక రాబోయే అంత్య దినాల యొక్క సూచనలే అవన్నీ లోకమంతటిలో సంభవిస్తూ ఉంటాయి. ఒక ప్రాణాంతక వ్యాధి అయినా సరే, ప్రకృతి వైపరీత్యాలైనా సరే, ప్రకృతిలో కలిగే మార్పులైనా సరే,
సంస్కృతిలో జరిగే మార్పులైనా సరే, ఆత్మ సంబంధమైన క్రైస్తవుల మధ్యలో జరిగే మార్పులైనా సరే, అవన్నీ లోకమంతటిలో సంభవిస్తాయి. ఇక రాబోయే పాలన లోకమంతటిలో జరుగుతుంది. ఒకే జెండా కింద ఈ యొక్క క్రీస్తు విరోధి ఈ లోకాన్ని 7 సంవత్సరాలు పరిపాలిస్తాడని రాయబడి ఉంది. దానికి అనుగుణంగా ఇప్పటికే అనేక వ్యవస్థలు, ఒకే ప్రపంచం, ఒకే దేశం, ఒకే నాయకుడు అనే మాటను ముందుకు తీసుకురావడం మొదలుపెట్టారు. ఇవన్నీ మనం జీవించేది అంత్యదినములో అని మనకి చూపిస్తూ ఉన్నాయి. కానీ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ కార్యాలన్నీ వర్షం రావడానికి ముందుగా కురియబడే ఒక చిన్న జల్లు వాన వంటిది. కానీ ఇవి చూస్తేనే మనకు భయానకంగా ఉన్నాయి. కానీ ఇంకా కొన్ని దినాల్లో ఈ లోకమంతటిలో భయంకరములు, లోకమంతటిలో మార్పులు ఇవన్నీ తీవ్రంగా రావడం మీరు చూస్తారు. ఇదేదో నేను దీర్ఘదర్శనంగా చెప్పట్లేదు, బైబిల్లో చదివితే అది మీకు రాయబడి ఉంది. ఇంకా రాబోయే కాలాలు చాలా కఠినంగా ఉంటాయి, కఠోరమైన కాలములుగా ఉంటాయి. ఇవన్నీ చూసేటప్పుడు మనం అంత్య దినాల్లోకి ప్రవేశించాం అనేది స్పష్టంగా అది మనకి తెలుస్తుంది. అప్పుడు మన చుట్టూ జరుగుతున్న భయంకరమైన కార్యాలు మనల్ని భయపెడుతూ ఉన్నాయి. ఒక స్థలంలో మాత్రం కాదు, ఏదో ఒక దేశంలో అబద్ధ బోధన చేస్తున్నారు, అలాంటి పర్లేదు, ఒక అబద్ధమైన ప్రవచనం చెప్తున్నారంటే. కానీ ప్రపంచ దేశాలు, అనేక దేశాల్లో వింటున్న సందేశాలు సంఘాన్ని గందరగోళానికి గురి చేయడం, సంఘంలో అబద్ధ బోధన, అబద్ధ ఆరాధన అవన్నీ లోకమంతటిలో సంభవిస్తున్నాయి. ఇవన్నీ ఇలా జరగడం చూస్తున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో దేవుని యొక్క పిల్లలు ఏం చేయాలి అనేది దేవుడు ఇక్కడ మనకి చూపిస్తూ ఉన్నారు. ఆయన ఏం చెప్తున్నారంటే, మనకిచ్చే ఆలోచన మార్కు సువార్త 13వ అధ్యాయం 33వ వాక్యంలో, ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు, జాగ్రత్త పడుడి. ఈ విధంగా జాగ్రత్తగా ఉండగలం, మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. దేవుడు చెప్తున్నది, మేల్కొని ప్రార్థన చేయుడి. ఈ మాటలు వినేటప్పుడు మనకు ఆశ్చర్యం కలుగుతుంది. వర్షం చాలా కురుస్తూ ఉంది, అనేక గ్రామాలు మట్టిలో కూరుకుపోతున్నాయి, వరదలు, భయంకరమైన గాలు వీస్తూ ఉన్నాయి, భయంకరమైన కార్యాలు వస్తున్నాయి. కానీ ఒక చిన్న గదిలో కూర్చుని మోకాలేసి ప్రార్థన చేస్తే ఇవన్నీ ఆగిపోతాయా, ఇది మారిపోతాయా అనే ఒక ప్రశ్న మనకు కలుగుతుంది. కానీ వాక్యం చెప్తుందో చూడండి, ఈ ఆలోచన ఒక సేవకుడు చెప్పింది కాదు, ఒక దీర్ఘదర్శి చెప్పింది కూడా కాదు. భూమిని, ఆకాశాన్ని సృజించిన దేవుడు ఈ అంత్య దినముల్లో మనం చేయాల్సిన ఒక పరిహారమైన ఒక కార్యంగా ఆయన చెప్పింది ఏంటంటే, ఈ ప్రార్థన అనేది మీరు జ్ఞాపకంలో ఉంచుకోవాలి. బైబిల్లో చెప్పబడిన ప్రకారం అంత్యదినాల్లో యుద్ధములు ఆరంభమై ఉన్నాయి. అనేక స్థలాల్లో ఇది మండించబడబోతుంది. 3వ ప్రపంచ యుద్ధం రాబోతుందని కూడా సందేశములు చాలా వ్యాపిస్తూ ఉన్నాయి. ఈ అంత్యదినముల్లో దేవుని యొక్క పిల్లలు చేయాల్సిన బాధ్యతలు ప్రార్థన చేయడం, మేల్కొని ప్రార్థన చేయుడి. ఆ హెచ్చరికతో వేచి ఉండాలి. వేరే ఏ కార్యమూలంగా మిమ్మల్ని మీరు కాపాడుకోలేరు. ఎందుకు దేవుడు ఇది మనకి రికమెండ్ చేస్తున్నారంటే, దేవుడు చెప్తున్నది, ఈ సమయంలో నా బిడ్డలు ప్రార్థన చేయాలి అంతే అని దేవుడు చెప్తున్నారు. ఎందుకు అలా చెప్పారు ఈ యొక్క అంత్య దినాల్లో అంటే, అంత్య దినములు అనేవి ప్రార్థన యొక్క సమయం. ప్రార్థన లేకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవడం అనేది అసాధ్యమైనది. వేరే దాని మూలంగా మిమ్మల్ని మీరు కాపాడుకోలేరు. ఓ చిన్న వర్షం పడుతుంటే ఒక గొడుగు కింద ఉండి కాపాడుకోవచ్చు. ఓ పెద్ద సుడిగాలతో అక్కడ చైనాలో కురిసినట్లుగా, వయనాడులో కూలినట్టుగా వర్షం వరదలు వస్తే చిన్న గొడుగు పెట్టుకుని ఏం చేస్తాం? అప్పుడు దేవుడు మనకిచ్చే కాపుదల ఒక్కటే ఒక మనుషుని కాపాడగలదు. ఆ దేవుడు ఈ యొక్క కాలంలో మనము చేయాల్సిన కార్యముల గురించి ఆయన మనకు ఆలోచనగా చెప్పిన ఒక కార్యమే ప్రార్థన చేయటం. అప్పుడు ఈ అంత్యదినములనేవి ప్రార్థన చేయాల్సిన ఒక కాలం. ప్రార్థన చేస్తే ఏం జరుగుతుంది, ఇవన్నీ ఆగిపోతాయా అని అడిగితే అందులో 2 కార్యాలు ఉన్నాయి. ఒకటి, కొన్ని సమయాల్లో ఈ యొక్క గొప్ప కార్యాలు, వాటి యొక్క ప్రభావం, వాటి యొక్క నాశనం చేసే గుణం తగ్గించబడుతుంది. అది వాక్యానుసారంగా వచ్చినా కూడా అందులో మనుషుల యొక్క ప్రాణాలు కోల్పోకుండా ఉండొచ్చు. అది మనం ప్రార్థన చేయడం మూలంగా. కొన్ని కార్యాలు మనం ఆపు చేయలేం, ఎంత ప్రార్థన చేసినా ఆపులేం. ఏంటి ఈ విధంగా చెప్తున్నారు అని మీరు అడగవచ్చు. అలా కాదది. కొన్ని కార్యాలు మనం నిలుపు చేయలేం,
7 సంవత్సరాల ఉపద్రవకాలం మనకందరికీ తెలిసిందే. అప్పుడు 7 సంవత్సరాల ఉపద్రవకాలాన్ని అందరూ కలిసి ప్రార్థన చేసి ఆపేద్దాం అంటే సాధ్యం కాదు. ఎందుకంటే అది రాయబడింది, నెరవేర్చబడి తీరుతుంది. ఒక్కసారి తిరునెల్వేలి అనే పట్టణంలో, అక్కడ పక్కన ఉన్న చిన్న గ్రామంలో జరిగిన కన్వెన్షన్ కూటానికి నేను వెళ్ళాను. ఆ కన్వెన్షన్ కూటంలో అదొక చిన్న గ్రామం. అక్కడ ఒక సిఎస్సి చర్చ్, అదొక గ్రామం. అక్కడ 3 దినాల కన్వెన్షన్. రెండవ దినం ఇక రాబోయే న్యాయ తీర్పు గురించి, న్యాయ తీర్పు మూలంగా వచ్చే దండలం గురించి ప్రసంగం చేశాను. ఆ సంఘంలో ఎల్డర్గా ఉన్న, సంఘంలో వయసైన ఒక వ్యక్తి ఆయన ఏం చెప్పారంటే, అయ్యా ఈ సంఘంలో మా పితరులు, మా తాతగారు కట్టిందని చెప్పి మొదటి దినాన్ని వచ్చి మాట్లాడారు నా దగ్గర. రెండో దినం సందేశం వినగానే ఆయనకి భయం వచ్చేసింది. అప్పటికే ఆయన వయసు 80 సంవత్సరాలు దాటి ఉంది. ఆ రాత్రి కూటం అవగానే నన్ను కలవడానికి వచ్చారు. నన్ను చూడడానికి వచ్చి ఈ విధంగా చెప్పారు, అయ్యా మీరు చెప్పింది వినగానే నాకు చాలా భయం వచ్చింది. మరణం తర్వాత వచ్చే జీవితం, అందులో అగ్నిగుండంలో పడవేయబడి దండను అనిపిస్తుందని చెప్పారు కదా. అలా చెప్తే ఆయన ఒక విషయం చెప్పారు, ఇదిగో ఇంతమంది సేవకులు ఉన్నారు కదా, ఇంతమంది ప్రవక్తలు ఉన్నారు కదా, ఇంతమంది సంఘస్థులు ఉన్నాం కదా, అందరూ ప్రార్థన చేస్తే అగ్నిని ఆర్పేస్తే ఏంటి అని అడిగారు. ప్రార్థన చేయడం వల్ల అగ్నిని ఆర్పలేము. అందరూ కలిసి ప్రార్థన చేసి సాతానికి మారుమనసు కలగజేస్తే ఏంటి, ఇలా ఒక్కొక్కరితో మారుమనసు గురించి మాట్లాడుతూ బాప్తిస్మం ఇస్తూ వారిని కాపాడడానికి కావాల్సిన ఆ మాటలని చెప్పి ఎంతమంది వ్యక్తులు ప్రయాసపడడానికి మనం అందరం కలిసి కూడి సాతాను గురించి ప్రార్థన చేసి సాతానికి మారుమనసు కలగజేస్తే ఇది వినడానికి బాగానే ఉందండి. కొన్ని కార్యాలు ప్రార్థన మూలంగా సాధ్యపరచబడవు. దేవుడు ఇది జరుగుతుంది అని చెప్పిన కార్యములు, రాయబడిన కార్యములు జరిగే తీరుతాయి. 7 సంవత్సరాల ఉపద్రవ కాలం, 3.5 సంవత్సరాల ఉపద్రవ కాలం, 3.5 సంవత్సరాల మహా ఉపద్రవ కాలం, నాశనం చేసే హేయమైన కార్యములు, పరిశుద్ధ స్థలంలో వెళ్ళి నిలబడ్డం, సాతాను యొక్క ఆధిపత్యం కింద, పరిపాలన క్రింద మొత్తం ప్రభుత్వాలన్నీ ఏకపరచబడ్డం, యేసుక్రీస్తు రహస్య రాకడ, యేసుక్రీస్తు బహిరంగ రాకడ, ఇందులో ఏ ఒక్కదాన్ని కూడా మనం మార్చలేము. అప్పుడు ఎందుకు ప్రార్థన చేయమని చెప్పారని మీరు అడగచ్చు. మార్చగలిగేవి మార్చవచ్చు, అందులో చిన్న చిన్న బాధింపులు వస్తాయి చూడండి. అది ఒకవేళ మీరు మార్చవచ్చు, అడ్డగించవచ్చు, అన్నిటినీ కాదు. ఈ పెద్ద కార్యాలను అడ్డగించలేము. అలాగైతే ఎందుకు ప్రార్థన చేయమన్నారు? ఆ కార్యం యొక్క సామర్థ్యాన్ని మీరు తగ్గించవచ్చు. ఆ కార్యం ఎంతో కఠినంగా వచ్చి ఒక 10 లక్షల మంది చనిపోతున్నారనుకుంటే మనం ప్రార్థన చేయడం మూలంగా ఆ మరణపు యొక్క సంఖ్యను తగ్గించవచ్చు. వాక్యంలో చెప్పబడింది, ఆ దినములు తగ్గించబడుకుంటే ఎవ్వరూ తప్పించుకోలేరు. అవే దినములు ఉపద్రవముల దినములు అని అనుకోండి. దేవుడిప్పుడు ఆ తెగుళ్ళు వచ్చే దినములు తీసుకుని వస్తున్నారు. ఆ తెగుళ్ళు 5 సంవత్సరాలు ఉండాలని దేవుడు నిర్ణయిస్తే, ఎన్నుకోబడిన వారు ప్రార్థన చేస్తే ఆ కాలం తగ్గించబడుతుంది. అదేవిధంగా ఒక బాధింపు వస్తుందంటే దాని యొక్క తీవ్రత కట్టుబాటులో ఉంటుంది. దీని గురించి దేవుడు ప్రార్థన చేయమంటున్నారు. రెండవది దేని గురించి చెప్తున్నారంటే, ఆ ఊరు కాపాడబడుతుందో లేకపోతే లోకం కాపాడబడుతుందో, కానీ మీరు ప్రార్థన చేసేవారు కాపాడబడతారు. అందునిమిత్తమే దేవుడు ప్రార్థన చేయమంటున్నారు. ప్రార్థన చేసేవారి తల వెంట్రుక కూడా కింద పడదు. అందునిమిత్తమే దేవుడు మెలకువ కలిగి ప్రార్థన చేయమంటున్నారు. అట్లీస్ట్ ఆ ప్రార్థన మూలంగా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. హెజ్కేల్ ప్రవక్త యొక్క గ్రంథం 9వ అధ్యాయంలో ఒక అందమైన సంఘటన గురించి చెప్పబడింది. యెరూషలేములో పాపం అధికమైంది. అక్కడను యాజకులు మొదలుకొని అధికారుల వరకు దేవాలయంలో ఉన్న వారు పాపం చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు దేవుడి యొక్క కోపాగ్ని వారి మీద దిగి రాబోతూ ఉంది. నా గృహం నుండి న్యాయ తీర్పును ఆరంభిస్తానంటున్నారు. హెజ్కేల్ 9వ అధ్యాయం చదివి చూడండి. పరలోకంలో దేవుని యొక్క సంఘం కూడుకుంటుంది. తండ్రి అయిన దేవుడు తన సింహాసనంలో కూర్చుని ఉన్నారు. అప్పుడు ఆయన పిలిచి, సంహారం చేసే దేవదూతను పిలిచి తన ఎదుటి నిలబెట్టి ఒక కార్యాన్ని చెప్తున్నారు. ఆయన ఏం చెప్తున్నారంటే, యెరూషలేము యొక్క పాపం నా సింహాసనం దగ్గరకు వచ్చి చేరింది. కాబట్టి సంహరించే మీరు యెరూషలేము పట్టణపు వీధిలోకి ప్రవేశించండి. అలా వెళ్ళి అక్కడున్న పెద్దవారు, చిన్నవారు, యాజకులు, వృద్ధులు ప్రతి ఒక్కరిని నాశనం చేయండి, సంహరించండి. ఎవ్వరి మీద మీరు కనికర పడకూడదు. నా కోపాగ్ని వచ్చిందని దేవుడు చెప్తున్నారు. ఇలా చెప్పానని చెప్పారంటే, అదే పట్టణంలో యెరూషలేములో ఈ కీడైన కార్యాలు జరిగేటప్పుడు వారు ఏం చేయలేకపోయారు.
ఆ గవర్నమెంట్ని మార్చలేకపోయారు, అధికారానికి వ్యతిరేకంగా మాట్లాడలేకపోయారు. వారు ఇవన్నీ చూసి మనసులో కృంగిపోయి ఆ పట్టణ నిమిత్తం ప్రార్థన చేయడానికి ఒక గుంపు ఉండేది. వారి నిమిత్తం నేను నా దూతను ముందుగా పంపి వారి నుదుటి మీద ముద్ర వేసి ఉన్నాను. వీరంతా ప్రార్థన చేసిన వారు. ఈ పట్టణం యొక్క హేయమైన కార్యాలు చూసి, అక్కడ చేసే కీడైన కార్యాలు చూసి వీరేం చేయలేరు, ప్రార్థన చేసేవారంతే. ఏడ్చిన వారు, తెరచిన వాకిలు నిలబడిన వారు, కన్నీరు విడిచిన వారు, వారి నుదుటి మీద ముద్ర వేయబడింది. మీరు వెళ్ళండి, ఎవరి నుదుటి మీద అయితే ముద్ర ఉందో వారి ప్రక్కకు వెళ్ళకూడదు అని చెప్తున్నారు. ఇప్పుడు మనం ఈ దృశ్యాన్ని, ఈ కార్యాన్ని కింద భూమి మీద నుండి ఈ కోణం నుండి మనం చూడబోతున్నాం. ఒక గుంపు ప్రజలు ప్రార్థన చేశారు. ఏమని ప్రార్థన చేస్తుంటారు? దేవా, మా యెరూషలేము పాడైపోతుంది. యెరూషలేములో మేము ఎలా దేవుని ఆరాధించాం, పరిశుద్ధ ఆలయం అంతా ఇలా పాడైపోతుంది, ఆలయంలో ఇటువంటి అక్రమమైన కార్యాలు జరుగుతున్నాయి అని ఏడ్చారు. వారు ఏమని చెప్పి ఏడ్చుంటారు? ఆ ఆలయం కాపాడబడాలి, మలినమైన ఆలయం మార్చబడాలి, ఆ ఆలయం, మా యొక్క పట్టణం కాపాడబడాలి. కానీ ఇలా చేసిన ప్రార్థన దేవుడు విన్నారంటే లేదు. వారు చేసిన ప్రార్థన ఏంటంటే ఆ పట్టణం మార్చబడాలి అని ప్రార్థన చేశారు, ఆ పట్టణం కాపాడబడాలని ప్రార్థన చేశారు. కానీ ఆ పట్టణం మీదకి సంహారం దిగి వచ్చింది. వారికి సంబంధించినంత వరకు ఆ ప్రార్థన దేవుడు వినలేదు. కానీ ప్రార్థన చేసిన వారు కాపాడబడ్డారు. కుడివైపు సవాలు పడుతున్నాయి, ఎడంవైపు సవాలు పడుతున్నాయి. పక్కనే ఉన్న ఇంటిలో మరణపు ఘోష, దేవుని ఆలయంలో మరణపు ఘోషలు. కానీ వారి మీద ఆధారపడిన వారు, ప్రార్థన చేసిన వారి యొక్క ఒక్క తల వెంట్రుక కూడా కింద పడక భద్రంగా కాపాడబడ్డారు. అదే ప్రార్థన ఒకటి మీరు చెప్పిన కార్యాన్ని, ప్రార్థన చేసిన కార్యాన్ని అది చేస్తుంది. ఒకవేళ అది చేయలేకపోతే ప్రార్థన చేసిన మిమ్మల్ని అది ఖచ్చితంగా కాపాడుతుంది. అందుకే దేవుడు చెప్తూ ఉన్నారు, ఆ యొక్క దినములు గతించిపోతున్నాయంటే ప్రార్థన చేయండి, మోకాలు వేయండి. కొన్ని కార్యాలను మీరు మార్చలేరు, కానీ ప్రార్థన చేయండి. ఒకవేళ అది కార్యాలు మార్చలేకపోయినా అది మిమ్మల్ని కాపాడుతుంది. అదే దేవుడు చెప్తూ ఉన్నారు. అలాగైతే అదే దేవుడు మనకిచ్చే ఆలోచన. లూకా సువార్త 21వ అధ్యాయం 34, 35, 36 వాక్యాలు చదివి చూస్తే దేవుడు కార్యాన్ని మనకు చెప్తూ ఉన్నారు. కాబట్టి మీరు జరగబో వీటినెల్లను తప్పించుకొని, 36వ వాక్యం, వీటినెల్లను తప్పించుకొని, ఆవిడ తప్పించుకోవడానికి ఒకటే మార్గం ప్రార్థన. మనుష్య కుమారుని ఎదుట, యేసు వచ్చేటప్పుడు ఆయన ఎదుట నిలువబడుటకు శక్తి గలవారొగనట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండడని చెప్పెను. కానీ సమీప కాలంలో ఇటువంటి సంఘటనలు చాలా విషయాలు మనం చూస్తున్నాం. అనేక స్థలాల్లో పెద్ద పెద్ద కూటములు ఏర్పాటు చేసి ప్రార్థన చేస్తున్నాం, కన్నీటితో ప్రార్థన చేస్తున్నాం అనేక స్థలాల్లో. కానీ అనేక సందర్భాల్లో మన యొక్క ప్రార్థనలు దేవుడు వినట్లేదు. చేసిన ప్రార్థనని ఏమైపోయా మనకు తెలియట్లేదు. మన మనసులో ఒక కృంగుదల వస్తుంది. గంటలు గంటలు ప్రార్థన చేశారే, వీధుల్లో నిలబడి ప్రార్థన చేశారు, తలుపులు మూసుకుని ప్రార్థన చేశారు, ఇంట్లో ప్రార్థన చేశారు, బృందాలుగా ప్రార్థన చేశారు, ఆ ప్రార్థన ఈ ప్రార్థనని అన్నీ చేసి ఆ సమస్యలు అలానే ఉన్నాయే, ఈ ప్రార్థనలకు జవాబే లేదా అని మనం అడగొచ్చు. మీరు కార్యాన్ని జాగ్రత్తగా ఆలోచించి చూడండి. ప్రార్థనను దేవుడు మనకి ముందుగా ప్రిస్క్రైబ్ చేయడానికి ముందుగా ఆ ప్రార్థన చేసేవారు ఏ విధంగా ఉండాలని కూడా చెప్తున్నారు. ఉడ్డిదే అందరూ వచ్చి నిలబడి దేవా అని చెప్పి ప్రార్థన చేసి ఆ కూటమిగానే పాత జీవితం నుండి నోరు తుడుచుకుని వెళ్ళిపోతే ఆ ప్రార్థన దేవుడు వినరు. 36వ వాక్యంలో దేవుడు మనకి ఎలా ప్రార్థన చేయాలో చెప్తూ ఉన్నారు. కానీ 34వ వాక్యంలో ఆ ప్రార్థన చేసేవారు ఎలా ఉండాలని కూడా చెప్తూ ఉన్నారు. మనం దీన్ని గమనించాం. ఏదో అలా రావడం, ఉదయాన్నే రావడం, వచ్చి ప్రార్థన చేయడం, వారు పాయింట్ చెప్పగానే ఏదో అరిచినట్టు చేయడం. చాలా మందిని కొన్ని స్థలాలు చూస్తే సైకలాజికల్గా మాస్ సైకాలజీ అనేది ఒకటి ఉంది. ఒకరికి వాంతి వస్తే కలిసి 10 మంది వాంతి చేస్తారు. వీరికి శరీరంలో ఎటువంటి అస్వస్థత ఉండదు, కానీ స్వరాన్ని వినగానే అలా వచ్చేస్తుంది. కొన్ని స్థలాలు చూస్తే ఒక్కరు ఏడిస్తే మిగతా వారు కూడా కలిపి ఏడుస్తుంటారు. ఏడవాలనిపిస్తుంది ఒక మాస్గా. అదొక సైకాలజీ. అలాగే ప్రార్థన చేసేటప్పుడు ఆ సమయంలో మనకి ఏమనిపిస్తుందంటే అందరూ ఏడుస్తున్నాం, మనకి ఏడుపు వస్తుంది, కన్నీరు వస్తుంది. కానీ మనం చేసిన ప్రార్థన పరలోకానికి వెళ్ళిందా అంటే ఆ ప్రార్థన పరలోకానికి వెళ్ళడానికి కొన్ని ముఖ్యమైన కార్యాలు ఉన్నాయి. ఆ అర్హత లేని ప్రార్థనలు పరలోకానికి వెళ్ళవు. అందుకే ఆ ప్రార్థన దేవుడు మనకి ఇవ్వడానికి ముందుగా ప్రార్థన చేసేవారు ఏ విధంగా ఉండాలనేది 34వ వాక్యంలో చెప్తున్నారు. ఏం చెప్తున్నారు?
మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారము వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమే జాగ్రత్తగా ఉండుడి. దాని తర్వాతే మీరు ప్రార్థన చేయాలి. అప్పుడు ఏం చేయాలంటే, మన హృదయములు ఒక ఆడంబరమైన జీవితంలో తిండిపోతులుగా, మన సమయాన్ని మొత్తం మనం వెచ్చించేది ఆ కార్యములన్నీ ఆ తిండి తినడం గురించి, దానిలో మొత్తలము కాకుండానట్లు ఆ యొక్క విచారములను బట్టి వెర్రితనంగా ఉండేవని చూడండి. ఏం వెర్రితనం ఉంటుంది ప్రార్థన చేసేవారి దగ్గర, దేవుని బిడ్డల దగ్గర? మీకు తెలియనిదా? జాతి వైరాగ్యం. మన దేశానికి సంబంధించి జాతి వైరాగ్యం. బయట దేశాలు చూస్తే వీడు తెలుపు, వీడు నలుపు అని వర్ణభేదం ఇది చాలా స్థలాల్లో ఉంది. వైరాగ్యంతో ఉంటారు, కానీ లోపలికి వచ్చి ప్రార్థన చేస్తారు. కానుక పట్టడం, అన్నీ చేయడం. ఒక వీడియో నేను చూసాను, అది నా మనసులో చాలా భారాన్ని కలిగించింది. ఒక సంఘం యొక్క పాస్టర్ అని అనుకుంటాను, ఒక చర్చ్ పాస్టర్. అది ఒక సంస్థకు సంబంధించింది. వారు అందులో పనిచేస్తూ ఉన్నారు. వారికి వ్యతిరేకంగా ఒక కమిటీ వేసి ఒక గుంపు తయారు చేసి అది బిషప్ వరకు వెళ్ళి ఆ పాస్టర్ని తీసివేసి వేరొక పాస్టర్ని అపాయింట్మెంట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈయన ఈ వారంలో నేను వెళ్ళనని చెప్పి, ఇది నా సంఘం, నేను నిలబడి ప్రసంగం చేస్తాను అని చెప్పి ప్రసంగం చేస్తున్నారు. వెంటనే ఆ ఇంకో పాస్టర్, ఆ స్థలానికి కొత్తగా వచ్చిన వారు, పదవిలోకి వచ్చిన వారు, ఆ పూర్తి వివరం తెలియదు, ఆ వీడియోలు పూర్తిగా తెలియదు, ఆయన లోపలికి వస్తున్నారు. ఆయనతో పాటు కలిపి 4-5 వస్తున్నారు. నేరుగా లోపలికి వెళ్ళి ఈ ఆరాధన నడిపిస్తున్న పాత సేవకుణ్ణి అంగి పట్టుకుని లాగి ఆయన మీద ఆయన ఒక వస్త్రం ధరించుంటారు కదా, అది పట్టుకుని లాగి ఆయన కిందకి పడవేసి మెడ పట్టుకుని ఆ సంఘం యొక్క ద్వారం వరకు తోసుకుంటూ వెళ్ళారు. తోసుకుంటూ వెళ్తున్న నువ్వు లోపలికి రాకని ఆయన ఎదిరించి పోరాడడానికి ప్రయత్నం చేస్తున్న కొడుతున్నారు. వీరు కొట్టి బయటికి తీసుకుని వెళ్ళి నిలబెట్టి ఈ సేవకుడు లోపలికి వచ్చి ఆయన అక్కడ ఆరాధన మొదలు పెడుతున్నారు. ఈ సంఘటన జరుగుతుంది కదా, విశ్వాసుల యొక్క స్థితి ఏంటి అని చూస్తే అది చాలా కామెడీగా ఉంటుంది. వీరు ఆ స్టేజ్ మీద గొడవలాడుతున్నారు. ఆ ఆరాధన జరిగే పీఠం మీద, ఆల్టర్ మీద కిందన ఉన్న ఆ విశ్వాసులు ఏదో ఒక పాటను, ఒక ఆరాధన పాటను వారు మటుకు ఏది అక్కడ జరగనట్లుగా తల కూడా ఎత్తకుండా వారు ఆ పాటను పాడుతూనే ఉన్నారు. ఇక్కడ ఒక దృశ్యం ముగించబడింది, ఇంకొక దృశ్యం స్టార్ట్ అయింది. దీనికి పేరే వెర్రితనము. ఇది ఎన్ని స్థలాల్లో ఉందండి, ఎన్ని స్థలాల్లో. బయటికి చూస్తే క్రైస్తవులు, బయటికి చూస్తే ప్రార్థన చేసేవారు, కానీ లోపల వెర్రితనం, శరీరానుసారమైనది, మత ఛాందసవాదులు, జాతి వైరాగ్యం, నేను ఈ జాతి ఆ జాతి అని ఇవన్నీ పెట్టుకుని మీరు వాకిల దగ్గర కాదు, పరలోకంలో నిలబడి ప్రార్థన చేసినా కూడా ఆ ప్రార్థన దేవుడు వినరు. కాబట్టి దేవుడు చెప్తున్నారు, వెర్రితనం, ఆ వైరాగ్యంతో నింపబడి ఉండకూడదు. ఐహిక విచారములు, అందులో భారంతో ఉండకున్నట్లు. ఐహిక విచారాలు అంటే మీకు తెలుసు, ఈ లోకమును గూర్చిన కలత. ఈ లోకములో ఏది తింటాం, ఏది తాగుతాం, ఏది భుజిస్తాం అని మీరు ఆలోచించవద్దు అని దేవుడు చెప్పారు కదా. లోకం గురించి కలత చెందడం. రేపటి దినం ఏంటి? కొంతమంది చూడండి, ఏమీ ఉండదు, రేపు ఉదయాన్నే ఏం చేయాలి, అదొక కలత. ఏ రంగు దుస్తులు ధరించాలి, దానికొక కలత. ఇలా చాలా కలతలు, లోకానుసారమైన కలతలు. మార్తాను చూసి యేసు చెప్తూ ఉన్నారు, నువ్వు అనేకమైన లోకానుసారమైన కార్యాల గురించి కలత చెందుతున్నావు. అవసరమైనది ఒకే ఒక్కటి. మరియ తన నుండి తీసివేయబడింది శ్రేష్టమైన భాగాన్ని ఎన్నుకుంది. మొదట ఆయన యొక్క రాజ్యాన్ని, నీతిని వెతకండి, అప్పుడు ఇవన్నీ మీకు ఇవ్వబడతాయి అనేదే దేవుడు మనకిచ్చి ఉన్న వాగ్దానం. కానీ చూడండి, ఐహిక విచారములు. ఈ నెల ఏదైనా సంపాదించేస్తారా, ఏదైనా చేస్తారంటే అదేం ఉండదు, కానీ కలత ఉంటుంది. ఇల్లు లేవే, ఆస్తులు లేవే, ఒకే బైకే ఉందే, నా పిల్లలకి బైకులు లేవే, కారు లేవే, కారు ఉంటే పెట్రోల్ లేదే, ఇలా ఒక్కొక్కటి ఆలోచిస్తూ కలత చెందుతుంటారు. ఇది మీ ప్రార్థనకు ఆటంకం కలుగు చేయనట్లు హృదయంలో ఒక భారాన్ని కలుగు చేస్తుంది. ఇప్పుడు మీరు బాగా ఆలోచించి చూస్తే, దేవుడు తన యొక్క శిష్యులకి చెప్పేటప్పుడు ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమించకుడి. ఒకడు లోకంను ప్రేమిస్తే వాడి దగ్గర తండ్రి యొక్క ప్రేమ లేదనే చెప్పి ఉన్నారు. లోకం నుండి కార్యాల గురించి భారపడకుండా ఉండండి, దేవుడే మిమ్మల్ని జీవింపజేస్తారని వాక్యంలో చెప్పబడి ఉంది. కానీ ఇప్పుడైతే కొన్ని నూతనమైన ఉపదేశం లోపలికి వచ్చి లోకం నిమిత్తం కలత చెందమంటున్నారు. ఒక మంచి ఇల్లు కట్టాలని కలత చెందమంటున్నారు.
ఒక్కొక్క కార్యం గురించి కల చెందమంటున్నారు. అది కొనండి, దేవుడి దగ్గర అడగండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. ఒక్కొక్క నెల టీవీలోకి వచ్చేస్తుంటారు. వచ్చి నెలలో దేవుడు మిమ్మల్ని తోకగా తలగా ఉంచుతారు, క్రింద ఉంచకుండా ఉన్నత స్థితిలో ఉంచదు. ఇలా మాట్లాడి లోకం మీద కలత కలిగే వరకు చేస్తారు. మీ సమాజంలో స్టేటస్ పెరగాలి, ప్రార్థన చేయండి అంటారు. అప్పుడు వీడి యొక్క ఉద్దేశం అంతా, మనసంతా ఐహిక విచారములతో నింపబడి ఉంటుంది. లోక కార్యాలు చూడమని చెప్తే లోకంలో ఇతరులతో మనల్ని కంపేర్ చేయమని చెప్తుంది. వాడి దగ్గర 2 కార్లు ఉన్నాయి, మా దగ్గర ఒక కారే ఉంది. వారి యొక్క పిల్లలు మంచి ఉన్నతమైన వస్త్రాలు ధరించారే, నా పిల్లలు సాధారణంగా ఉన్నారే, ఇలా ఒక్కొక్కరితో కంపేర్ చేయమని చెప్తుంటారు. అది సాధ్యమే ఉండదు. అది సాతాను యొక్క తంత్రం. ఎందుకంటే దేవుని యొక్క బిడ్డల యొక్క మనస్సు ఐహిక విచారమని చెప్పబడే ఈ లోకం యొక్క విచారంతో నింపబడితే వాడు చేసే ప్రార్థన నీరు గారిపోతుంది. అందుకే ఇంతమంది బోధకులు, అందుకే ఇంతమంది మనుషులు వచ్చి ఈ లోకం గురించి కలత చెందండి, డబ్బుల గురించి కలత చెందండి, అబ్రహాం కలిగిన ఒంటెల గురించి కలత చెందండి, అబ్రహాం యొక్క ఆశీర్వాదం గురించి కలత చెందు, అబ్రహాం యొక్క ఆశీర్వాదం అబ్రహాంకి వెళ్ళనివ్వండి, మీ నిమిత్తం దేవుడు కలిగిన మేలులు చూడండి. ఇలా లోకం గురించే కలత చెందింపచేసి మీ ప్రార్థనను నీరుగారింపచేశారు. అలా కలత చెందేవారు ఏదో ఒక సమయంలో ప్రార్థన చేయాలని చెప్పి వచ్చి ప్రార్థన చేసిన కూడా ఆ ప్రార్థన నీరు గారిపోవడం వల్ల పరలోకానికి వెళ్ళి చేరదు. అందుకే వాక్యం చెప్తుంది, మీ హృదయంలో తిండి వలనను ఎప్పుడు చూసినా ఆడంబరమైన ఒక జీవితం, నిర్విచారమైన జీవితం, గొప్ప గొప్ప వస్తువులను అనుభవించాలని ఒక జీవితం. ఒక పూటకి వాడికి భోజనం చేయడానికి ఏదైతే కావాలో అందులో 100 విధాలను డిషెస్ పెట్టి టేబుల్ పూర్తిగా నింపి, తర్వాత వైరాగ్యం, ఇవన్నీ ఉంటే మనం ప్రార్థన చేసే విన్నరు. మనమేమనుకుంటామంటే అది వేరు, ఇది వేరు. అది నా వ్యక్తిగత జీవితం. లోకం నిమిత్తం విచారం ఉంది, లోకంలో ఉండే కార్యాల మీద నాకు ఆశ అయితే ఉంది, వైరాగ్యం ఉంది. చూడండి, వైరాగ్యం ఉండడం బట్టి వారు ఆ చర్చిలో అస్సలు భయం అనేది లేకుండా లోపలికి వెళ్ళి ఒక పాస్టర్ గారిని లాక్కుని వచ్చి పాస్టర్ నడిపిస్తే నడిపించనివ్వండి, అది ముగించిన తర్వాత మాట్లాడొచ్చు కదా. పైనుండి మనకి ఉత్తర్వులు వచ్చాయి, మీరు దాన్ని దాటి చేయకూడదు, ఇక మీద రాకండి అని చెప్పి ఈ విషయం తర్వాత చేయండి. ఒక బలిపీఠం మీద దేవుడు ఉంటారనే భయం కూడా లేకుండా పోతుంది. దేవుడు ఆరాధనలో ఉంటారనే భయం కూడా లేదు. అప్పుడు దేవుడు అక్కడ లేకపోతే మీరు వెళ్ళి ఏ ఆరాధన చేస్తారు? ఆ విశ్వాసులకైనా ఆ యొక్క జ్ఞానం ఉండవద్దా? అప్పుడు దేవుడు ఉండే స్థలంలో అది ఒక సంఘం, అదేమైనా పొలిటికల్ పార్టీ కార్యాలయమా లేకపోతే వ్యాపారం చేసే స్థలం, ఒక సంఘం. ఆ సంఘంలో దేవుని యొక్క పిల్లలకి ప్రధానంగా ఏం చెప్పబడిందంటే ప్రేమించండి అని, ఒకరి మీద ఒకరు ప్రేమ కలిగి ఉండుడి అని. దీన్ని బోధించే మీరు ఇలా సంఘస్థులు ఎదుట కాపరి పోరాడుకుని మెడ పట్టుకుని తోసివేసి ఏం సాధించబోతున్నారు? ఇలా మెడ పట్టుకుని తోసివేసి అక్కడికి వెళ్ళి మీరు ప్రసంగం చేస్తే ప్రజలు ఏమంటారు? ఏమవుతారని అనుకుని మీరు ఆరాధన నడిపిస్తున్నారు. ఇదేనండి అన్ని స్థలాల్లో. మారు మనస్సు లేదు, ఆ తిండిపోతనం విడుదల లేదు, వారి యొక్క ఆడంబరమైన జీవితాన్ని విడుదల లేదు, ఐహిక విచారములు. సంఘమే వారిని కలత చెందమంటుంది. అనేక మంది సేవకులు కూడా కలత చెందమంటున్నారు. వెర్రితనం, నువ్వా నేననే వైరాగ్యం. కానీ ప్రార్థన అంటే వచ్చి అందరూ కూర్చుంటారు. ఓ దేవా, మా దేశానికి మొదట మిమ్మల్ని మీరు కాపాడుకోండి, నిన్ను కాపాడుకో, ఈ వైరాగ్యం నిన్ను బాధింపకుండునట్లు, ఐహిక విచారం నిన్ను బాధింపకుండునట్లు మీరు తర్వాత వచ్చి లోకాన్ని కాపాడవచ్చు. ఇవన్నీ చేసి ముగించిన తర్వాత దేవుడు ఏం చెప్తున్నారంటే, మీరు కాపుదలగా ఉండడానికి, మనుష్య కుమారుని ఎదుట నిలబడ్డానికి, ఆ పాత్రలుగా ఎంచబడ్డానికి, రాబోయే ఉచ్చుల్లో నుండి మీరు తప్పింపబడ్డానికి మెలకు కలిగి ప్రార్థన చేయుడి. ఈ లోపల ఉండే సమస్య తెలియకపోవడం వల్ల బయట ఉన్నవారు ఏమడుగుతారంటే, చూడండి వీరు వెళ్ళని సంఘమే లేదు, అన్ని ప్రార్థన కూడికలకు వెళ్తుంటారు, ఎక్కడ దేశం గురించి ప్రార్థన చేసినా వెళ్ళి పాల్గొని ప్రార్థన చేస్తారు. కానీ మాకో సందేహం, బ్రదర్, ఇంత పెద్ద నాశనం వచ్చేటప్పుడు ఈయన ఎందుకు బాధకు లోనయ్యారు? ఆయన కుటుంబం దాంట్లోకి వెళ్ళిపోయిందే, ఎందుకు ఈయన అన్నిటినీ కోల్పోయి రోడ్డు మీద నిలబడి ఉన్నారు? క్రైస్తవుడు ఎందుకు బాధింపబడుతున్నాడు అని అడగవచ్చు. క్రైస్తవుడు బాధించబడ్డాని ఇక్కడ రాయబడలేదు. ప్రార్థన చేసేవాడు బాధించబడ్డాని కూడా రాయబడలేదు. ఎలా ప్రార్థన చేసేవాడు బాధింపబడ్డానేదే ఇక్కడ రాయబడింది. ఆ ప్రార్థనకు ఒక లక్ష్యం అంటుంది, ఆ ప్రార్థనకు ఒక పద్ధతి అంటూ ఉంది, ప్రార్థన చేసేవారికి ఒక ఆనవాలు ఉంది.
ఇవన్నీ పట్టుకుని మీరు ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన వింటారు. ఏదో మనం అలా వచ్చేసాం, అలా తలదలుపుకొని వచ్చి ప్రార్థన చేస్తాం, ఓ అని అరిస్తే దేవుడు వింటారా? అందుకే ఇంత ప్రార్థన చేసి కూడా మనం ఎటువంటి కోతను ఇప్పటి వరకు కోత కొయ్యకుండా ఉంటున్నాం. సరే, ఇప్పుడు మనం ఈ అంత్య దినాల్లో ప్రార్థన చేయాలి. అందులో దేని గురించి మనం ప్రార్థన చేయాలి? ఇక్కడ నేను చెప్పే కొన్ని ప్రార్థన విన్నపములు సాధారణమైన ప్రార్థన విన్నపములు. ఇక రాబోయే అంత్య దినముల గురించి, ఆ కాలంలో మీరు నిరంతరముగా ఆ కాలంలో జీవించే నిజమైన దేవుని యొక్క పిల్లలు మిమ్మల్ని మీరు సిద్ధపరుచుకొని ఏ ఏ కార్యాల గురించి ప్రార్థన చేయడానికి మీరు బాధ్యత గలవారుగా ఉన్నారంటే ఆ కార్యాలు మనం ఈ కార్యక్రమంలో చూడబోతున్నాం. మొదటి కార్యం, అంత్యదినాలు మనం దేని గురించి ప్రార్థన చేయాలి? మొదటి కార్యం, విశ్వాసుల యొక్క విశ్వాసం వారిని విడిచిపెట్టుకున్నట్లు ప్రార్థన చేయండి. యేసు అలానే ప్రార్థన చేశారు. ఒక కార్యం అనేది వచ్చి ఆయన వెంబడించే వారు హృదయం యొక్క విశ్వాసం కృంగిపోయే అవకాశం ఉంది. అటువంటి కాలం, అటువంటి ఆపద, అటువంటి ఉచ్చు వస్తుంది అనగానే యేసు మొదటగా తన యొక్క శిష్యుల గురించి ప్రార్థన చేశారు. ఒక భయంకరమైన పోరాట కాలం అది. వీరు ఒక పోరాటాన్ని సంధించాలి. ఇందులో వారు దెబ్బలు పొందుకున్న పర్వాలేదు, కానీ విశ్వాసంలో బాధింపబడకూడదు. దాని గురించి యేసు ప్రార్థన చేశారు. ఆయన అప్పగింపబడ్డానికి ముందుగా, ఆయన అప్పగింపబడి ఆయన దేవుడి ప్రణాళిక ప్రకారం చెరపట్టబడితే ఈ శిష్యుల యొక్క పరిస్థితి ఏమవుతుంది? ఆయన దాని గురించి ప్రార్థన చేశారు. సాతాను ఒకవైపు చెప్తున్నాడు, రేపటి దినాన నేను మీ శిష్యుల్ని కొలుములో వేసి కాల్చినట్టుగా కాల్చబోతున్నా. సరే, కాల్చుకొని దేవుడు చెప్పలేదే. వారి యొక్క విశ్వాసం కోల్పోకుండానట్లు వారి గురించి ప్రార్థన చేశారు. చూడండి, లూకా సువార్త 22వ అధ్యాయం 31, 32 వాక్యములు. తరువాత యేసు, సిమోను, సిమోను, ఇదిగో సాతాను మిమ్మను పట్టి గోధుమల వల్లే జల్లించుటకును మిమ్మను కోరుకును గాని నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకుంటుని నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పాను. ఈరోజు రాత్రి సాతాను వచ్చి మిమ్మల్ని చెరపట్టేటప్పుడు, ఒక కఠినమైన దినాలు మీ మీద నేను అనుమతించేటప్పుడు మీ శిష్యులు నేను ఉట్టిది వదిలిపెట్టను. వారిని జల్లించినట్లుగా ఇక్కడ అక్కడ పరిగెత్తి ఏం చేయాలో తెలియని ఒక పరిస్థితులు ఉన్నట్లుగా అన్ని వైపుల ఇబ్బందిని కలుగు చేస్తాను. అప్పుడు వెంటనే దేవుడు దేని గురించి కలత చెందారంటే, వారు దెబ్బలు పొందుకుంటారే, ఒకవేళ వారిని చెరలో వేసేస్తారేమో, వారిని కొట్టి వారు గాయాలు పొందుకుంటారేమో, దాని గురించి కలత చెందలేదు. గాయపడితే స్వస్థత పరచవచ్చు. శరీరంలో ఒక అవయవాన్ని కోల్పోయినా కూడా పర్వాలేదు, కానీ ఒకటి విశ్వాసం మాత్రం పోకూడదు. ఎందుకంటే విశ్వాసమే ఒక క్రైస్తవుడి యొక్క జీవపు నాడి. విశ్వాసమైపోతే క్రైస్తవ జీవితమే పోతుంది. అప్పుడు వెంటనే దేవుడు ఏం చేస్తున్నారంటే, నేను మీ యొక్క విశ్వాసం కోల్పోకుండానట్లు నేను మీ నిమిత్తం వేడుకుంటున్నాను అన్నారు. అప్పుడు మనం ప్రార్థన చేయాల్సింది ఏంటంటే, రాబోయే కాలం మనకు తెలుస్తుంది. ఈ కాలం అందరికీ సమానమే. అదేది దేవుని యొక్క పిల్లలను ముట్టదు అలా ఏమీ లేదు. ఆ కాలంలో మీరు దాటి వస్తే అందరూ ఆ కాలంలో కొన్ని బాధింపులు దాటుకుని రావాలి. మామూలుగా చూడండి, కరోనా కాలం వచ్చేటప్పుడు అందరూ మాస్క్ వేసుకున్నా, నేను కూడా మాస్క్ వేసుకుని వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళినా వెంటనే చేతులు కడమని చెప్పేవారు. మనకి అందులో నమ్మిక లేకుండా కూడా ప్రభుత్వంలో అది చట్టంగా చేసేటప్పుడు అది చెయ్యాల్సిన పరిస్థితి. అది మనల్ని మాత్రం విడిచిపెట్టి వెళ్ళిపోయిందా? లేదు. ఆ బాధింపు, ఆ వేదన యొక్క భయంకరం. ఒకవేళ వ్యాధులు మీరు బాధింపబడకుండా ఉండొచ్చు, కానీ ఆ వ్యాధి యొక్క ప్రభావం వల్ల మీరు బాధింపబడి ఉంటారు కదా. ఉదయం 9 గంటల తర్వాత బయటికి రాలేరు, ఈ పాస్ లేకుండా ఏ ఊరికి మీరు వెళ్ళలేరు, కాయగూరలు కొనలేరు. కొన్ని సందర్భాల్లో వచ్చి అలా హౌస్ లాక్ చేసి, హౌస్ అరెస్ట్ చేసి లోపల పెట్టేస్తారు, బయటికి వెళ్ళలేరు. ఇదినే లాక్ చేస్తారు. ఇది అందరికీ కదా. అప్పుడు నేరుగా వ్యాధి మనం బాధించలేదు, కానీ వ్యాధి యొక్క కార్యాలు బాధించే మనల్ని. అప్పుడు యేసు చెప్తున్నది ఏంటంటే, ఈ కాలంలో మీ విశ్వాసం బాధింపబడకుండానట్లు ప్రార్థన చేయుడి. అలా ప్రార్థన చేస్తూ ఉంటుండగా, ఈ కాలం కఠినమైన కాలం అని మీరు చూస్తే, ఆ కాలంలో మొదట దేవుని బిడ్డల యొక్క విశ్వాసం
నాశనం అయిపోకూడదు. ఈ కాలాన్ని చూడగానే భయపడి దేవుణ్ణి మనం అంగీకరించి బాప్తిసం తీసుకున్న అభిషేకించబడ్డాం, సంఘానికి వెళ్తున్నాం, కానీ మనకెందుకు ఈ విధంగా జరుగుతుందని వారి అవిశ్వాసంలోకి వెళ్ళిపోకూడదు. ఆ విశ్వాసం కాపాడబడేటట్లు ప్రార్థన చేయాలి. అంత్య దినముల్లో శోధనలు రావడం అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క కారణం చేత రావచ్చు, కానీ దేవుని యొక్క పిల్లలకు ఆ విశ్వాసాన్ని పాడు చేయడానికే వస్తుంది. వారి యొక్క విశ్వాసాన్ని నాశనం చేయడానికి అది వస్తుంది. లూకా సువార్త 18వ అధ్యాయం 8వ వాక్యం విధంగా చెప్పబడింది, ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే గదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడు, లేక ఆలస్యం చేర్చున్నాడు. ఎందుకంటే దేవుడి రాకడకు ముందున్న కాలం విశ్వాసాన్నే పాడు చేసే ఒక ప్రత్యేకమైన కాలం. అది ఇతరులకి వేరే, విశ్వసించిన వారికి వేరు. అది వాళ్ళే పోతారు, ఇల్లు పోతుంది, పిల్లలు కోల్పోతారు, వీధుల్లో అనాథలుగా తిరుగుతారు, అది వేరు. కానీ దేవుని యొక్క బిడ్డలకు పట్టుదలగా ఉన్న సమస్య ఏంటో తెలుసా? వారి యొక్క విశ్వాసాన్ని పాడు చేయాలి, విశ్వాసాన్ని నాశనం చేయాలి. అందుకే దేవుడు రాకడకు ముందుగా ఆయన యొక్క రాకడను ఎదుర్కోవడానికి పాత్రలుగా ఉన్న దేవుని యొక్క బిడ్డలు వారు నిలిచి ఉండేటట్లు మనలను ఈ అంత్యదినాల ఆరంభమయ్యని తెలిసింది కదా. దేవుని యొక్క బిడ్డలు విశ్వాసంలో బలపడ్డానికి, విశ్వాసాన్ని కోల్పోకుండా కాపాడబడ్డానికి, వారి యొక్క విశ్వాసం నాశనం అవ్వకుండానట్లు ప్రార్థన చేయాలి. అదే వాక్యం చెప్తుంది. ఆ అంత్యదినాల్లో ఏమేం జరుగుతాయి చూడండి ఈ విశ్వాసానికి వ్యతిరేకంగా. దాని గురించి బైబిల్ ఏం చెప్తుందంటే విశ్వాస ద్రోహం ఏర్పరచబడుతుందట. ఆ కాలంలో విశ్వాస ద్రోహం అనేది వీధుల్లోనూ లేకపోతే సమాజంలో జరగదు. విశ్వాస ద్రోహం అనేది దేవుని యొక్క బిడ్డల మధ్యలో జరుగుతుంది. ఇది ఎక్కడో రాజకీయాలు అక్కడ జరగడం గురించి చెప్పట్లేదు. విశ్వాస ద్రోహం దేవుని యొక్క బిడ్డలకి మధ్యలో, సంఘములో, పరిచర్యకు మధ్యలో, విశ్వాసుల మధ్యలో ఒక గుంపు ప్రజలు విశ్వాస ద్రోహులుగా మారి మనల్ని అప్పగించేస్తారట. వాక్యం విధంగా చెప్తుంది. మత్తయి సువార్త 24వ అధ్యాయం 10వ వాక్యం. ఆ దినంలో అనేకులు, ఎవరంటే ప్రజల్లో, విశ్వాసుల్లో అనేకులు అభ్యంతరపడి ఒకరికొకడు అప్పగించుకుంటారు. అభ్యంతరపడ్డం అంటేనే విశ్వాసాన్ని కోల్పోవడం అని అర్థం. వారి విశ్వాసం మోసపోయింది, వారు విశ్వాసాన్ని కోల్పోతున్నారు. వీరేం చేస్తున్నారంటే అభ్యంతరపడి ఒకరినొకరు అప్పగించుకుంటారు. వారే మమ్మల్ని రమ్మన్నారు, ఆయనే మాకు బాప్తిసం ఇస్తామని చెప్పారు, ఆయనే పరలోకం వస్తుంది, యేసు వస్తున్నారని చెప్పి భయపెట్టి ఈ మతాన్ని స్వీకరించమని చెప్పి అకస్మాత్తుగా మారిపోతారు. అప్పటి వరకు అల్లెలు చెప్పి పాటలు పాడి టామరెండ్ కొట్టి సంఘంలో చైర్లన్నీ వేసిన వాడు ఒక సమస్య వచ్చి ఎవరు ఏంటి అని అడగడానికి వస్తే వెంటనే వీరు విశ్వాస ద్రోహులుగా మారిపోతారు. వాక్యం ఏం చెప్తుందంటే వారు విశ్వాస ద్రోహులుగా మారి ఒకరికొకడు అప్పగించుకుంటారు. ఈ అప్పగించబడ్డం అనే మాట, ఆ సంఘటనే మనతో పాటు ఉన్నారు కదా, వారి మూలంగా జరిగింది అప్పగించడం. యేసును అప్పగించింది యేసుతో పాటు ఉన్న యూదా. వేరే ఎవరో బయట నుండి వచ్చి అప్పగించలేదు. మనల్ని అప్పగిస్తున్నారంటే మన తోడుగా ఉన్నవారే అప్పగిస్తారు. ఇప్పుడు దీనివల్ల అభ్యంతరపడి వారు అప్పగిస్తారు. అభ్యంతరపడ్డం అనేది వారు విశ్వాసంలో అభ్యంతరపడి ఆ విశ్వాసాన్ని కోల్పోయి దాని మూలంగానే అప్పగించే సంఘటనలు సంఘములోనూ, విశ్వాసుల మధ్యలో, పరిచర్యల మధ్యలో చివరి దినాలు జరుగుతాయి అని ప్రభువు దీర్ఘదర్శనంగా చెప్పి ఉన్నారు. అప్పుడు మనం ఏం చేయాలి? అలాగ అప్పగించే ఒక గుంపు మన సంఘంలో నిలబడకున్నట్లు, వారి విశ్వాసం దృఢంగా కాపాడబడినట్లు, చనిపోయిన దేవుని నిమిత్తమే మరణిస్తామని చెప్పి మంచి ఎదుగుదల గల విశ్వాసులుగా మార్చబడాలని చెప్పి వారి యొక్క విశ్వాసాన్ని వారు కోల్పోకుండానట్లు ప్రార్థన చేయాలి. విశ్వాస ద్రోహమును బట్టి విశ్వాస ద్రోహం ముందుగానే జరుగుతుంది అని వాక్యం చెప్తూ ఉంది. 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వాక్యాన్ని చదివి చూస్తే, ఏ విధముగా నన్ను ఎవడను మిమ్మను మోసపరచనీయకుడి, జాగ్రత్తగా ఉండాలి. ఎందుకనగా మొదట భ్రష్టత్వం సంభవించి నాశనపుత్రుడగు పాపపురుషుడు బయలుపడితే గాని ఆ దినము రాదు. ఈ విశ్వాస ద్రోహం, భ్రష్టత్వం మొదటగా ఏర్పడుతుంది చూడండి. వాడు మనల్ని మోసం చేసేవాడిగా మారిపోతాడు. అప్పగించడం అనేది వేరు, మోసపరిచేది వేరు. ఈ విశ్వాసాన్ని కోల్పోయిన సేవకులు ఉంటారు చూడండి, వారిని చూస్తే బయటికి తెలియదు. విశ్వాసాన్ని కోల్పోయిన సేవకులు, విశ్వాసాన్ని కోల్పోయిన ప్రవక్తలు,
పరిచర్ను ఆరంభించినప్పుడు చక్కగా ఆరంభిస్తారు, మంచి సాక్ష్యం ఉంటుంది. కానీ మధ్యలో విశ్వాసాన్ని కోల్పోతారు. ఒకరు వారి యొక్క ధనాన్ని, డబ్బులు కోల్పోతే మనం చూస్తేనే అర్థమవుతుంది. మంచి ఖరీదైన దుస్తులు ధరించేవారు ఇప్పుడు పాత దుస్తులు ధరిస్తారు. ఇప్పటి వరకు మంచి ఖరీదైన కారులో వచ్చిన వారు 2 వీలర్లో వస్తారు, బయట చూస్తే తెలుస్తుంది. కానీ విశ్వాసాన్ని కోల్పోతే కనిపెట్టడం చాలా కష్టం. కొంతమంది పరిచర్యలకు వచ్చి బాగా పరిచర్య చేసి సంఘమంతా ఆరంభించి ఆ విశ్వాసంలో ఉండరు, కోల్పోతారు. ఈ విశ్వాసాన్ని కోల్పోయిన వారు ఏంటంటే వారు బయటికి చూపించరు, పడిపోయినట్టు ఉండదు. కానీ వారు వారి యొక్క సంఘమును సహ విశ్వాసాలను మోసం చేయడం మొదలు పెడతారు. ఈ దినాల్లో చూస్తే మనసాక్షి లేకుండా దేవుని యొక్క సంఘంలో ఏం మాట్లాడాలి, ఏమేమి మాట్లాడో వాళ్ళకి తెలుసు. ఈ మాటలు ఈ ప్రజల్ని మలినపరచబడితే వాడికి తెలియదంటే తెలుసు. వాడు మలినపరచబడినా పర్వాలేదు, నాకు డబ్బులు వస్తే చాలు, అలానే కదా చేస్తున్నారు. పాడు చేసే హేయకరమైన కార్యాలు ఇప్పుడు పరిశుద్ధ స్థలంలో ప్రవేశించి ఉన్నాయి. ఇక మీదట పరిశుద్ధ స్థలం లోనికి ప్రవేశిస్తారు. అప్పటి వరకు పరిశుద్ధ స్థలముల్లో సంఘంలోకి ప్రవేశించింది. అనవసరమైన ఆరాధనలు, విజిల్ వేసే శబ్దం, అనవసరమైన కార్యాలు, వేశ్యకరమైన పాటలు, వ్యభిచార మైకం, ఇవన్నీ తీసుకుని వచ్చి మాట్లాడడం నీకు తెలియట్లేదా? నీకు తెలుసు. ఈ ప్రజలు మలినపరచబడినా పర్వాలేదు, పరలోకానికి వెళ్ళకపోయినా పర్వాలేదు, నాశనమై కుళ్ళిపోయినా పర్వాలేదు, వారికి ఏదో ఒక ఉపదేశాన్ని వారు కోరుకున్న విధంగా మాట్లాడి ఎలాగైనా వారి దగ్గర నుండి మంచి పేరుని సంపాదించుకోవాలని మనసాక్షి లేకుండా చేస్తున్నారు. ఎవరు చేస్తారంటే వాడిలో ఉన్న యొక్క ప్రాథమిక విశ్వాసమే కోల్పోయి ఉంటాడు. వాడు విశ్వాస ద్రోహిగా మార్చబడి ఉంటాడు, విశ్వాసాన్ని కోల్పోయి ఉంటాడు. అప్పుడు విశ్వాసాన్ని కోల్పోయే కూటం అధికమవుతూ ఉంటుండగా ద్రోహం చేసేవారు, మోసం చేసేవారు అధికమవుతారు. మనసులో పెట్టుకోండి. అందుకే ఈ దినాల్లో అంత్య దినములో ఉండే క్రైస్తవుల్లో విశ్వాసుల యొక్క విశ్వాసం కోల్పోబడకున్నట్లు మనం ప్రార్థన చేయాలి. అదేవిధంగా సాధారణమైన విశ్వాసం చూడండి, విశ్వాస ద్రోహం ఒకళ్ళకి రాగానే వాడు దేవుణ్ణి విడిచి సంఘమును విడిచి తొలగిపోతాడట. 1 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వాక్యం విధంగా చెప్పబడింది. అయితే ఆత్మ తేటంగా చెప్పుచున్నట్లుగా కడవరి దినములలో వాత వేయబడిన మనసాక్షి గల వారై అబద్ధికుల మాయ వలన, కొంతమంది చూడండి వాత వేయబడిన మనసాక్షి గలవారు, వాడు అలాది చేస్తుంటాడు. నేను మీకు కొన్ని కార్యాలు బహిరంగంగా చెప్పలేకపోతున్నా. నేను కొన్ని కార్యాలను సమీపంగా ఒక కార్యాన్ని నేను చూసి ఉన్నా. వారు ఎంత ధైర్యంగా కార్యాలు చేస్తూ ఉన్నారు. ఈ దేవుని సంఘం ఆ దేశంలో, ఇది వేరే ఒక దేశంలో, దేవుని యొక్క సంఘం సంతోషంగా ఉండండి, సంతోషంగా ఉండండి, దేవుడు సంతోషంగా ఉండమన్నారని చెప్పి స్టేజ్ మీద ఆడుతున్నారు. పాస్టర్ డాన్సులు వేస్తున్నారు, అసిస్టెంట్ పాస్టర్ ఆడుతున్నారు. ఇందులో ఏముందండి, మన ఊర్లోనే డాన్సులు వేస్తున్నారు కదా అని అడుగుతారు. అది కాదు. అక్కడ ఎలా ఆడుతున్నారంటే అక్కడున్న స్త్రీలు చిన్న దుస్తులు ధరించి, అటువంటి దుస్తులను 2 పీస్ డ్రెస్సెస్ అంటారు. నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అనేది మీకు అర్థమవుతుంది అనుకుంటా. అటువంటి 2 పీస్ డ్రెస్సులు వేసుకుని కొంతమంది స్త్రీలు స్టేజ్ మీద నాట్యం ఆడుతున్నారు. చర్చిలో ఆల్టర్ మీద పాస్టర్ చుట్టూ ఉండి కొంత సమయం తర్వాత ఆత్మలో నింపబడేట విరితనం రాగానే సంఘం ప్రజల మధ్యలోకి దిగి వస్తున్నారు. సంఘంలో ఉన్నవారు కూడా పైన ఉన్న దస్తులన్నీ తీసివేసి వారు కూడా కలిపి నాట్యం ఆడుతున్నారు. మధ్య మధ్యలో హల్లెలూయా అంటున్నారు. ఇది చూడ్డానికి, వినటానికి, చెప్పడానికి మనకు అసహ్యంగా ఉంది. ఆ సంఘంలో ఉన్న ఆ పాస్టర్ గారికి తెలీదా? వారు వాత వేయబడిన మనసాక్షి గల అబద్ధికులు. ఇంకొక సంఘం గురించిన క్లిప్పింగ్ నా స్నేహితుడు నాకు పంపించి ఉన్నారు. ఆ సంఘ కాపరి మాట్లాడుతున్నారు, అసహ్యంగా మాట్లాడుతున్నారు. మనుష్యుడు పాపం చేసినప్పుడే వాడికి దేవుడు దుస్తులు ఇచ్చి ఉన్నారు. అప్పుడు మనం ధరించిన దుస్తులు అనేవి పాపానికి సూచన. మన సంఘంలో, ఈ యొక్క సంఘంలో మీరు ఆరాధించడానికి వస్తే వస్త్రములు అనేవి లేకుండా ఆరాధించాలి. ఆదాము హవ్వని దేవుడు అలాగే కదా సృష్టించారు. ఒక పెద్ద కూటమి వెళ్తుంది అక్కడికి. దీని గురించి ఏం చెప్పాలో మనకేంటి అర్థం కావట్లేదు. భారతదేశంలో కూడా ఈ యొక్క సంస్కృతి చాలా తీవ్రంగా వస్తూ ఉంది. ఒక సంఘ ఆరాధనలో, ప్రభు వల్ల ఆరాధనలో పాస్టర్ గారు, ఆ పాటలు పాడేవారు ఒక సినిమా పాటను పాడుతూ ఉన్నారు. ప్రభువల్ల ఇచ్చేటప్పుడు బైబిల్ ఏం చెప్తుందంటే, మీరు కూడుకునేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి ఈ కార్యాన్ని చేయండి. అప్పుడు ఇలా పాడేటప్పుడు మనం యేసుని జ్ఞాపకం చేసుకుంటామా, ఆ సినిమాని జ్ఞాపకం చేసుకుంటామా? ఇంకొక సంఘంలో
విశ్వాసులంతా కలిసి సినిమా పాటలు పాడి ఆరాధిస్తున్నారు. ఇదంతా ఎక్కడికి వెళ్తుంది? బైబిల్ ఈ విధంగా అడుగుతుంది. వారికి ఈ విషయాలు తెలియవా? మన యొక్క ప్రాథమిక కార్యాలు మనకు చెప్పవా? యేసుక్రీస్తు వారు ఉంటే దీన్ని ఆస్వాదిస్తూ చూస్తూ ఉంటారా? ఇప్పుడు వాక్యం చెప్తుంది, ఆ అబద్ధికులు వాతబిడ్డను మనసాక్షి గల వారు వారి మాయ వలన అనేక మంది మోసపోచున్నారు. నాకున్న కలతంతా ఈ సంఘంలో స్టేజ్ మీద ఉండి డాన్స్ వేసిన పాస్టర్ గురించి కాదు, సినిమా పాటలు పాడి ప్రబల్ని ఇచ్చిన సంఘం యొక్క కాపరి గురించి కాదు. ఆయనతో పాటు కలిపి ఒక పెద్ద గుంపు సంఘస్థులు చప్పట్లు కొడుతూ ఉన్నారు కదా, అదే బాధను కలుగజేస్తుంది. వారికి ఆ విషయం తెలీదా? దేవుడు దాన్ని కోరుకోరే, పాపమేరుగని ఆయన పరిశుద్ధుడు కదా. ఎలా ఈ విధంగా అన్య అగ్ని ఏ విధంగా లోపల రాగలరు? బైబిల్లో చెప్పబడింది అన్యుల అగ్ని. అది అగ్ని చూడ్డానికైతే చెప్తున్నారు. ఆ పాట యొక్క అర్థం తెలుసా? అందులో ఎంత నీతి ఉంది. అది అగ్ని వంటిదే. మీరైతే దేవాలయానికి ఒక అగ్ని కలిగి ఉంటారు. బైబిల్ చెప్తుంది అగ్ని అన్య అగ్ని అని, పరిశుద్ధ పీఠం మీదకి రాకూడదు. అది ఆ కాలంలో అగ్ని. ఇప్పుడు చూడండి, ఇప్పుడున్న కాలంలో అన్య కార్యములు లోపలికి తీసుకుని రాకూడదు. అందులో ఆ అర్థం ఉంది, ఈ అర్థం ఉంది అలాగని చెప్పి లోపల పడవచ్చా? అప్పుడు మనస్సాక్షులు వాతబడిన అబద్ధికుల యొక్క కార్యాల వల్ల కొంతమంది మోసపరిచే ఆత్మలకు అవకాశం ఇచ్చి, అక్కడ ఉన్న సంఘ విశ్వాసం చూస్తే వాడే పాస్టర్ నుంచి భోంచేస్తాడు అనుకుంటా. ఆడడం పాడడం, ఆ యొక్క పాటలకు ఉత్సాహంగా చప్పట్లు కొట్టి పాడడం, చేతులు పైకెత్తి బిగ్గరగార్చి పాడడం, నాశనం చేసే హేయమైన కార్యాలు పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించి ఉన్నాయి. సాతాను యొక్క ఉపదేశములు అది మాట్లాడుతున్నారు, దాన్ని వింటున్నారు ప్రజలు. అప్పుడు విశ్వాస భ్రష్టత్వం ముందు ఏర్పరచబడి పాపము మనిషి బయలుపరచబడే కాలంలో మనమున్నాం. విశ్వాసుల యొక్క విశ్వాసం ఇటువంటి ప్రజల వలన, ఇటువంటి సేవకుల వలన, అబద్ధ బోధకుల వలన ఆ విశ్వాసం తొలగిపోకుండానట్లు మీరు ప్రార్థన చేయాలి. తర్వాత విశ్వాసాన్ని పాడు చేసే చాలా టీచింగ్స్, బోధనలు ఉన్నాయి. ఈ బోధనలు చూసేటప్పుడు బయట చూస్తే బాగానే ఉన్నాయి. ఓ, ఈ వాక్యాన్ని ఆ వాక్యాన్ని బట్టి ఎలా తీసుకుని వచ్చానో చూడండి అంటారు. ఆ వాక్యాలన్నీ ఇలా ఒకదాంతో ఒకటి కలిపి మాట్లాడే బ్రహ్మాండంలోకి వెళ్లకుండా మీరు చివరిగా, ఇప్పుడు నా సందేశాన్ని విన్నా మీరు అలానే చేయండి. చివరిగా ఈ సందేశం యొక్క సారాంశం ఏంటి? ఈ సందేశం యొక్క ఉద్దేశం ఏంటి? ఇది క్రీస్తుతో నన్ను కలుపుతుందా? క్రీస్తు నుండి నన్ను దూరం చేస్తుందా? క్రీస్తు మీద నాకు సందేహాన్ని కలుగజేస్తుందా? లేకపోతే క్రీస్తు మీద ఒక ప్రేమను కలుగజేస్తుందా? నేను దీని మూలంగా క్రీస్తు యొక్క కార్యాలు ఏదైనా నేర్చుకున్నానా? అది దేవునికి సంబంధించినదా? ఈ సందేశం నాలో ఎటువంటి మార్పును తీసుకుని రాగలిగింది? మొదట దాన్ని చూడండి. బయట చూస్తే మొదట అంతా బాగానే ఉంటుంది. బోధన చేసే పదార్థాలు, కొన్ని పదార్థాలు చక్కగా ఉంటాయి. సమీపంగా ఇప్పుడున్న చాలా ఆహార పదార్థాలు ఉన్నాయి. నాకు చాలా పేర్లు తెలియవు. నేను ఆ కాలపు మనిషిని, ఎప్పుడు ఒకే విధమైన ఆహారాన్ని తింటుంటాను. అది ఏ దేశానికి వెళ్ళినా అంతే. కానీ ఇప్పుడు ఏదేదో పేరు చెప్తున్నారు, ఏదో ఒక ఆహార పదార్థం, అది తిన్న పిల్లలు చనిపోతున్నారు. దాన్ని చూసి షాపులకు సెలిపెడుతున్నాను, కానీ ఆహార పదార్థాన్ని నిషేధించలేదు. అనేక స్థలాలు ఇది జరుగుతూనే ఉంది. అప్పుడు తినేటప్పుడు బాగానే ఉంటుంది, కానీ దాని యొక్క ఫలితం ఏ విధంగా ఉంటుంది అనేది ఆలోచించాలి. భోజనం చేసేటప్పుడు అది ఆహారమే, చూడడానికి కూడా అది ఆహారమే, కానీ తినిన తర్వాత ఏం జరుగుతుంది? ఇది మానసిక దృక్పథం మనం విన్న సందేశాల మీద కూడా ఉంచాలి. ఒక సందేశం వింటూ నరుపులపేట ఒక బ్రదర్ వచ్చి మాట్లాడారు. సరే, దాని యొక్క ప్రతిఫలం ఏంటి? అందులో ఏం చెప్పాలనుకుంటున్నారు? అది దేవుడితో నన్ను కలిపేటట్టుగా చెప్తున్నారా? లేకపోతే నా యొక్క విశ్వాసాన్ని తీసివేసేటట్టు ఏమని చెప్తున్నారా? లేకపోతే దేవుని విడిచిపెట్టి వారిని వారు హెచ్చించుకుని ఆయన దగ్గరకు వచ్చేటట్టు చెప్తున్నారా? మన దగ్గర డబ్బుల్ని ఏదైనా ఎదురు చూస్తున్నారా? వీరు ఏం చెప్తున్నారనేది కొంచెం నిదానించి చూడాలి. వాక్యం చెప్తుంది, విశ్వాసాన్ని పాడు చేసే ఉపదేశ బోధనలు అంత్యదినాల్లో అధికమవుతాయి. మీరే దాన్ని గమనించి చూడాలి. 2 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వాక్యం. అందులో చెప్తున్నారు, మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి, అటువల్ని మీలోనూ అబద్ధ బోధకులుందురు. వీరు నాశనకరమగు భిన్నాభిప్రాయం రహస్యంగా లోపలికి తీసుకుని వచ్చి తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించి తమకు తామే శీఘ్రంగా నాశనం కలుగజేసుకుంటున్నారు. వారి యొక్క పోకిరి చేష్టలను అనేకులు అనుసరించి నడుతురు. వీరిని బట్టి సత్య మార్గం దూషింపబడును.
వీరు అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకొందురు. వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యం చేయదు. వారేం చేస్తారంటే తంత్రముగా మాట్లాడి మిమ్మల్ని వారి యొక్క ఆధీనంలో ఉంచుకుంటారు. విశ్వాసులను మోసం చేస్తూ ఉంటారు. ఇదే వాక్యం చెప్తుంది. అంత్య దినాల యొక్క సూచనలు ఇవే. ఇప్పుడు ఇటువంటి సందేశంలో వినేటప్పుడు మనకి ఆశ్చర్యం కలగలేదు. ఇది వస్తాయి అని ఇంతకు ముందే దేవుడు చెప్పి ఉన్నారు. అప్పుడు మీరే చాలా విశ్వాసంగా, హెచ్చరికగా, చాలా జాగ్రత్తగా ఒక్కొక్క కార్యాన్ని చూడాలి. ఇది చాలా ముఖ్యమైనది. కొంతమంది చెప్తున్నారు ఇటువంటి కార్యాలు వచ్చేటప్పుడు మంచి బోధకులు, సంఘం కలిగి ఉన్న సేవకులు ఎందుకు వారి గురించిన కార్యాలు ఈ కొరతలు చెప్పకూడదు అంటున్నారు. మీరు ఒక దగ్గర కొరత చెప్పడం మొదలు పెడితే అలా చెప్తూనే ఉండాలి. అవి వస్తూనే ఉంటాయి. సమాజంలో ఇప్పుడంతా ఏం జరుగుతుందో ఒకసారి చూడండి. ఒక ఫైనాన్స్ కంపెనీలో వారిచ్చే ఆకర్షణీయమైన వడ్డీ విధానంలో ఎవరు ఆ విధంగా అప్పు ఇవ్వలేరు. అది అందరికీ తెలుసు. కానీ ఆకర్షణీయమైన పద్ధతిలో వడ్డీలు చెప్పి గవర్నమెంట్ చాలాసార్లు చెప్తే వారి తలను బాదుకుంటూ ఉంటారు. ఇలా వచ్చే ప్రైవేట్ కంపెనీల్లో, ఫినాన్స్ కంపెనీలో మీరు పెట్టుబడి పెట్టకండి. వారు ఇవి చెయ్యలేరు. కొంతకాలం తర్వాత వారు వెళ్ళిపోతారు. ఇలా ఎంత మటుకు చెప్పినా ఒక్కొక్కసారి మీరు న్యూస్ పేపర్లో చూడండి, ఆ పెద్ద ఫైనాన్స్ కంపెనీ పడిపోయింది, ఈ కంపెనీ మూసివేయబడింది, ఎంతమంది రోడ్డు మీదకి వచ్చారు. ఏం గవర్నమెంట్ చెప్పలేదా మీకు? అది చెప్పినా ప్రజలు వినరు. మనం ఇందులోకి ప్రవేశిస్తే ఒక్కొక్కరిని పారద్రోళలు తప్పించి ప్రజలకు చెప్పాల్సిన ఇతర కార్యములు మనం చెప్పలేం. మనకు ఒక మంచి కార్యం జరగాలంటే మనమే జాగ్రత్తగా ఉండాలి. మిమ్మల్ని అది బాధిస్తుంది, ఈ ఆహారం బాధిస్తుంది అంటే మీరు జాగ్రత్తగా ఉండాలి. ఒక్కొక్కసారి మీ పక్కన ఉన్నవారు మిమ్మల్ని చూస్తూ చెప్పాలంటే మనకి బుద్ధి లేదా ఏంటి? మీ ఇంట్లో ఒక సమస్య వస్తే ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు మీరు. ఇది మంచి సందేశమా, చెడ్డ సందేశమా, ఇది మీరు వివేచించలేరా? వారు అక్కడికి వచ్చి నిలబడి ఏదో పాడుతున్నారు, ఏదో మాట్లాడుతున్నారు, ఆరాధిస్తున్నారు, గెంతులు వేస్తున్నారు అంటే దాన్ని మీరు వివేచించలేకపోతున్నారా? ఆ విషయం ఏంటో మీకు తెలియదా? అలాగైతే ఒకరొచ్చి మీకు చెప్తూనే ఉండాలా దీని గురించి? ఇది అంత్య దినాల్లో అధికమవుతాయి. ఇవి ఇలా వస్తూనే ఉంటాయి. వీటిని మనం పారద్రోలుతూ ఉంటే మిగతా కార్యాలు మనం చేయలేం. అప్పుడు దీనికి ఏం చేయాలంటే విశ్వాసుల యొక్క విశ్వాసం దృఢపరచబడే రీతిలో ప్రార్థన చేయండి. వారిలో ఒక మేల్కొల్పు రావాలి. డబ్బులు వస్తాయని చెప్తే ఏది కావాలని చేస్తారా? ఇది అంత్యదినముల యొక్క ఆనవాళ్ళు. రెండవది, అంత్యదినములలో మనం దేని గురించి ప్రార్థన చేయాలంటే వాక్యం చెప్తుందంటే అంత్యదినములలో విశ్వాసులకు పోరాటం అనేది ఉంది. యుద్ధములు కూడా ఉన్నాయి. విశ్వాసం నిమిత్తమైన పోరాటం. వారు దేవుని నమ్ముకుంటున్నారు కదా, ఆ విశ్వాసానికి పోరాడే కాలం వస్తుంది. ప్రభుత్వం మూలంగా, తీవ్రవాదుల మూలంగానో లేకపోతే వేరే ఏదో దాని మూలంగా మీ విశ్వాసాన్ని కోల్పోయే విధమైన సంఘటనలు చాలా జరుగుతాయి. అప్పుడు విశ్వాసం నిమిత్తం మనము ప్రాణం పోయినా పర్వాలేదు అని పోరాడినట్టుగా విశ్వాసులకు వచ్చే పోరాటంలో వారు దాన్ని ఎదుర్కొనే విధంగా బలపరచబడేటట్లు వారికి మనం ప్రార్థన చేయాలి. 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వాక్యం విధంగా చెప్పబడింది. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడము, నిత్య జీవమును చేపట్టము, దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి. అప్పుడు మనం దేని నిమిత్తం పిలువబడ్డాం? విశ్వాసం నిమిత్తం పోరాడి కాపాడుకోవాలి. విశ్వాసం నిమిత్తం యుద్ధం చేసి ఈ విశ్వాసాన్ని కోల్పోకుండానట్లు కాపాడుకోవాలి. ఇదే అపోస్తలుడైన పౌలు చెప్తూ ఉన్నది. విశ్వాసం నిమిత్తం మంచి పోరాటాన్ని పోరాడి తిని ఆ పరుగును ముగించాను, విశ్వాసాన్ని కాపాడుకున్నాను. అప్పుడు విశ్వాసాన్ని కాపాడుకోవడానికి ఒక పెద్ద పోరాటం. ఇక రాబోయే కాలంలో ఒకడు విశ్వాసిగా ఉంటే వాడు ప్రతిదినం పోరాడే తీరాలి. ఇంకా కొన్ని దినాల తర్వాత ఒక పూట భోజనం గురించి పోరాడాల్సి వస్తుంది. ఒక ఆరాధన చేయడానికి పోరాడాలి, ఒక మీటింగ్ నడిపించడానికి పోరాడాలి, ఒక సువార్త ప్రకటించడానికి పోరాడాలి, ఒక సంఘంలో ఆరాధించడానికి పోరాడాలి. ఇప్పుడు ఇక్కడొకటి అక్కడొకటి ఉన్నాయి, కానీ ఇది లోకమంతటిలో రాబోతుంది. దేవుడు చెప్తూ ఉన్నారు, విశ్వాస నిమిత్తం పోరాడాలి. దాని నిమిత్తమే మీరు పిలువబడ్డారు. రెండో విషయం చూడండి, మన యొక్క పోరాటం అంధకార శక్తులతో పోరాటం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వాక్యం విధంగా చెప్పబడింది. శరీరులతో రక్త మాంసంతో కాదు గాని
ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాం. మనకు వీరితో పోరాటం ఉంది. ఎప్పుడు? అంత్య దినముల్లో. ఇప్పుడు అంత్య దినాలు వచ్చేసాయి. అంత్య దినాలకు ప్రవేశించడం మొదలుపెట్టామే. ఇక పోరాటాన్ని చూడండి. ఆకాశ మండలం దురాత్మలతో, సాతాను యొక్క సేనలతో ఇవన్నీ రాబోతున్నాయని తెలిస్తే ఇప్పుడే మనల్ని మనం బలపరుచుకోవాలి. వాటిని ఎదిరించే రీతిలో ధైర్యం గలవారిగా విశ్వాసులు మార్చబడాలి. లేకపోతే ఒక్క నిమిషం సంఘములను, విశ్వాసులను, ప్రజలను ఇప్పుడున్న ఇదే స్థితి అలా కొనసాగితే శీఘ్రంగా ఒక సర్పం వచ్చి మింగివేసినట్లుగా అన్నిటినీ మొత్తం నాశనం చేసేస్తారు. ఇప్పుడు మనం మేల్కొనాల్సిన సమయం ఇది. విశ్వాసులు తమను బలపరుచుకునే సమయం ఇది. మనం ఎదిరించబోయే సేనలు ఆకాశమండలముందన్న దురాత్మలవి. ఆ దురాత్మల యొక్క సమూహముతో మనకి పోరాటం ఉంది. అప్పుడు విశ్వాసులు పోరాటాన్ని ఎదుర్కోవడానికి, పోరాటంలో ఎదిరించి జయం పొందుకోవడానికి వారు బలం పొందుకున్నట్లుగా ఇప్పుడే ప్రార్థన చేయండి. మీ చర్చ్ గురించి, పాస్టర్ గారి గురించి, మీ విశ్వాసుల గురించి మీరు చూసే క్రైస్తవుల నిమిత్తం వీరందరికీ ఒక్కొక్కరికి వ్యక్తిగతంగా పోరాటం ఉంది. ఒక బిడ్డ నిమిత్తం ఒక తండ్రి పోరాడలేరు, ఆయనకి వేరే పోరాటం ఉంటుంది. ఇప్పుడున్న కాలం ఉంటుంది కదా, కానీ కొన్ని దినాల తర్వాత చూడండి ఈ వాక్యం ఎంత నిజమో అని మీరే చెప్తారు. అటువంటి కఠినమైన కాలం వచ్చేటప్పుడు వారు నిరుత్సాహపడకుండా వారు ఎదిరించి నిలబడి వాటిని జయించే రీతిలో దేవుడు వారిని బలపరిచే విధంగా ప్రార్థన చేస్తూనే ఉండండి. వాక్యం అదే చెప్తూ ఉంది. 3వ కార్యం చూడండి. విశ్వాసులు మోసపోకుండానట్లు ప్రార్థన చేయాలి. ఈ దినాల్లో విశ్వాసులను మోసం చేసే రీతిలో అనేక కార్యాలు ఉన్నాయి. వారు ఏంటంటే ఇది ఆలోచించి చూడరు, ఆలోచించరు. అసలు ఇది వాక్యానికి అనుకూలంగా ఉందా, వాక్య విరుద్ధంగా ఉందా అని అసలు చూడరు. ఒకరు ఒక పెన్నును తీసుకుని వచ్చి దీని గురించి ప్రార్థన చేశారు. దేవుడు అభిషేకించిన ఒక పెన్ ఇది. దీంతో మీరు పరీక్ష రాస్తే అన్నిట్లో ఎక్కువ మార్కులు పొందుకోవచ్చు. మా దగ్గరనే తక్కువే ఉన్నాయి, మేము ప్రార్థన చేసి ఉంచాం, కొనండి అని చెప్పగానే పోటీపడి డబ్బులు పంపిస్తున్నారే. ఒక పెన్నుకి ప్రార్థన చేసి మీరు దాన్ని నింపి ఆ పెన్ను లేదని రాస్తుందా? ఒకవేళ అదే రాస్తుంది అనుకోండి, ఆ పెన్ను రాసేస్తుంది, మీరు జయం పొందుకుంటారు. మీరు ప్రార్థన చేయలేరు దానికి. ఆ కంపెనీ, ఆ సేవకులు వారు ప్రార్థన చేస్తేనే ఆ పెన్ను రాస్తుందా? అదే మార్కులు మీకు తీసుకుని వస్తుందా? మీకు దేవుడికి ఆ యొక్క బంధం లేదా? పెనకంత ప్రార్థన చేసి రాయకండి. నేను ఒక విషయం గురించి చెప్తున్నా మీరు తెలుసుకోవడానికి. ఇది ఎంత పెద్ద కార్యం అండి. కొన్ని దినాలకు ముందు ప్రార్థన చేసిన హ్యాండ్ కర్చీఫ్, ప్రార్థన చేసిన కార్యాలు ఇవన్నీ అమ్మబడేవి. అనేక కూటాలు, బుక్ స్టాల్లో పెడుతూ ఉంటారు. ఈ సేవకుడు ప్రార్థన చేసిన ఒక కర్చీఫ్ అని. ఇది కొంతకాలం ముందు. తర్వాత ప్లేట్లు ప్రార్థన చేసి ఇవ్వడం, అనేక కార్యాలు, తాళపు చెవి ప్రార్థన చేసి ఇవ్వడం, ఇలా పరలోకపు తాళపు చెవి అలా చెప్పి ఒక తాళపు చెవి ఇచ్చి అది ప్రార్థన చేసి ఇవ్వడం, ఇవన్నీ మనుషుల్ని మోసం చేయించే కార్యాలు. ఇలా అంతా చేయగలంటే యేసుక్రీస్తు వారి కాలంలో శిష్యులు ఒక పెద్ద కంపెనీ పెట్టే చేయలేరా ఏంటండి? ఇది చెప్తే ఇది వినడానికి ఒక గుంపు ప్రజలు ఆయుత్తంగా ఉన్నారు. వారి యొక్క తెలివి తక్కువతనాన్ని వీరు ఉపయోగించుకుంటున్నారు. విశ్వాసులు మోసపోకుండానట్లు హెచ్చరిక కలిగి ఉండాలి. అన్నిటినీ పరిశోధించి చూసి శ్రేష్టమైనది పట్టుకోండి. ఇది దేవుని వలన కలిగినదా, సాతాను వలన కలిగినదా, లేకపోతే మనుషుల మూలంగా కలిగిందని చూడండి. కొన్ని సందర్భాల్లో సాతాన్నే మించి మనుషులే కార్యాలు చేసి చివరికి ఒక విధంగా కన్ఫ్యూషన్ చేస్తాం. పౌలు ఇలా ప్రజలు మోసపోకూడదని ప్రార్థన చేసి ఉన్నారు. యేసు ఎలా ప్రార్థన చేశారో అదేవిధంగా పౌలు కూడా ప్రార్థన చేశారు. అటువంటి ప్రార్థనే మిమ్మల్ని చేయమంటున్నాను. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1 నుండి కొన్ని వాక్యం 4వ వాక్యం వరకు. మీ కొరకును లవొదికయ వారి కొరకును శరీరరీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొనగోరుచున్నాను. వారు ప్రేమయందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యం కలిగిన వారై దేవుని మర్మమైన క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్న వారై తమ హృదయంలో ఆదరణ పొందవలని వారందరి కొరకు పోరాడుచున్నాను. వారిలో బుద్ధి
జ్ఞానముల సర్వసంపదలు గుప్తములై ఉన్నాయి. ఏ ఒక్కడైనా చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరచుకుంటున్నట్లు ఈ సంగతిని చెప్పుచున్నాను. నేను ఎందుకు ప్రార్థన చేస్తున్నచ్చు, దీని గురించి నేను వేడుకుంటున్నాను. ఏ ఒక్కడు చక్కని మాటల చేత, కొంతమంది మాట్లాడి మధురంగా ఉంటుంది, వింటూనే ఉండొచ్చు. మీరు ఆ మధురంలోనే మునిగిపోకూడదు. అందులో చెప్పబడే కంటెంట్ ఏంటో చూడాలి. కొంతమంది చాలా చక్కగా స్పష్టంగా మాట్లాడుతున్నట్టు ఉంటుంది, ఇంకా కొంత సమయం మాట్లాడరా అనిపిస్తుంది. మంచిదే, కానీ అందులో చెప్పబడే సందేశం ఏంటో చూడండి. అది మీలో ఎటువంటి క్రియ చేస్తుందో చూడండి. నయవంచనంతో ఇటువంటి భ్రమ కలిగించే మాటలు చెప్పి ప్రేయర్ కర్చీఫ్ అని చెప్పడం, పరీక్షల్లో రాయడానికి వెళ్ళే విద్యార్థులకు ప్రార్థన చేసి ఇచ్చే ఈ యొక్క పెన్నులు ఉపయోగపడతాయి. దీని యొక్క వెల 500 రూపాయలు, దానికి మించి కానుకవచ్చని చెప్పి అంతా చూడండి మోసం చేసే మాటలతో మనల్ని నమ్మింపజేసి మళ్ళీ మళ్ళీ అడ్వర్టైజ్మెంట్లో చెప్పినట్టుగా చెప్తూ ఉంటే ప్రజల యొక్క హృదయం దాన్ని నమ్మి వేస్తుంది. అలా చెప్పి వారిని మోసం చేసి దేవుడి మీద కలిగి ఉన్న నమ్మికను ఒక కర్చీఫ్ మీద తీసుకుని వచ్చి పెట్టేస్తారు. పౌలు యొక్క హ్యాండ్ కర్చీఫ్ రుమాలు వేసేటప్పుడు స్వస్థత పొందుకుని నిజమే, కానీ పౌలు దానికి ముఖ్యత్వాన్ని ఇచ్చారని చూడాలి. పౌలు దాని గురించి చెప్పారా? వాక్యం చెప్తుంది, పౌలు యొక్క రుమాలు తీసుకుని, రుమాలు అంటే హ్యాండ్ కర్చీఫ్, అది తీసుకుని వెళ్ళి వేశారట, దురాత్మలు పారిపోయాట. అది పౌలుకి తెలియకుండా ఉంటుందా? వెంటనే పౌలు చాలా రుమాలు కట్టుకుని వచ్చి, ఒక రుమాలు యొక్క వెల, ఒక కర్చీఫ్ యొక్క వెల 1000 రూపాయలు ఇచ్చి కొనుక్కోండి అని చెప్పి వ్యాపారం చేశారా? లేకపోతే ఎక్కడైనా దాని గురించి మెన్షన్ చేసి మాట్లాడారా? నా శరీరం నుండి శక్తి బయలుదేరుతుంది, నేను కలిగి ఉన్న కర్చీఫ్ కూడా మాట్లాడుతుంది అని చెప్పారా? వారు దాన్ని పట్టించుకోలేదండి. వారి దృష్టి అంతా క్రీస్తే. మేము తెలియచేసేది కర్చీఫ్ గురించి కాదు, దేవుని. అది కావాలి. వారి యొక్క నమ్మిక దేవుని మీద ఉండాలి. పౌలు ఈరోజు ఉంటాడు, రేపటి దినాన్ని వెళ్ళిపోతాడు. అదే చెప్తున్నారు వారు. పౌలా మీ గురించి సిలువలో కొట్టబడ్డారు, పౌలా మీ గురించి రక్తాన్ని చిందించారు అని ఆయనే అడుగుతున్నారు. నేను పౌలుకు సంబంధించిన వాడిని, నేను స్త్రీలకు చెందిన వాడిని, నేను బర్నబాకు చెందిన వాడిని ప్రజలు పోటీ పడుతున్నారు. అందుకు అడుగుతున్నారు, పౌలా మీ గురుని మరణించారు, పౌలు యొక్క రక్తం ద్వారా మీరు బాప్తిసం తీసుకున్నారా? దేవుని వైపు చూడండి అంటున్నారు. ఇలాంటి సేవకులందరూ ఉండేవారండి. తర్వాత చూడండి, యొక్క ప్రజలు వారు అద్భుతములను చూపించి మోసం చేస్తారు. ఎలా మోసం చేస్తారంటే, మొదట అద్భుతములు చూపించి మోసం చేస్తారు. కొంతమంది చూస్తే పెర్ఫార్మెన్స్, స్టేజ్ మీద నుండి చేతులు పైకెత్తగానే ఒక 10 మంది కింద పడ్డాం, అటువైపు లేచి నిలబడి, పడిపోయిన వాడు లేచేటప్పుడు ఎలా ఉంటుందో అదే మనకు కావాలి. ఒకడు పడిపోవడం పెద్ద విషయం కాదు, ఒకడు పడిపోవడం, కొద్దిగా మైకంగా ఉండి లేవడం అది పెద్ద విషయం కాదు. వాడి యొక్క జీవితం దాని మూలంగా ఏం జరిగిందో అది చూడండి. స్టేజ్ మీద ఒక 10 మంది చూస్తారని చెప్పి వాడు పడిపోవడం, తిరిగి లేవడం, గెంతులు వేయడం, దానికి ప్రాముఖ్యత ఇవ్వడం, దాన్ని మహింపరచడం. కొంతమంది సేవకులను చూస్తుంటారు, ముఖ్యంగా విదేశం నుండి వచ్చేవారు. ఒక సందేశం పూర్తిగా కూడా మాట్లాడు, ఒక 2 నిమిషాలు మాట్లాడి దాని తర్వాత వచ్చే ఒక 2 గంటల్లో ఒకటే పెర్ఫార్మెన్స్ కింద పడుతున్నారు, వారు లేచి నిలబడుతున్నారు. అది ప్రజలు చూసి చప్పట్లు కొట్టాలి, అది తీసుకుని వచ్చి లోపల చూపించాలి. అంతమంది ఒక వ్యక్తి స్టేజ్ మీద పడి లేచి నిలబడ్డానికి 10,000 మంది కూర్చొని చూస్తూ ఉండాలి. అందులో వీరి యొక్క నామం మహింపరచబడాలి. అద్భుతములు చూపించి భయపడుతుంటారు. అపోస్తుల యొక్క కాలంలో వారి చేతుల మూలంగా విశేషమైన అద్భుతాలు దేవుడు చేసి ఉన్నారు. వారి నీడపడి కూడా స్వస్థత పొందుకున్నారు. కానీ ఎక్కడైనా వారు దానికి ప్రాముఖ్యతనిచ్చారో చూడండి. మేము సాధారణమైన వారం, అటువంటి వారం అడ్వర్టైజ్ చేసి నన్నేమనుకుంటున్నావు, రోమిలో వచ్చి చేయి పెడుతున్నా, నేను ఎవరో తెలుసా, నా కర్చీఫ్ పడితేనే అంతే కాలిపోతారు అని మాట్లాడారా? వారు ఇక్కడ దాని గురించి గొప్పగా మాట్లాడలేదు, పెద్దదిగా మాట్లాడలేదే. ఇదే దేవుని యొక్క సేవకులు. వీరు అద్భుతములు, సూచక్రియలు చూపించి ఇతరులను భయపెడుతుంటారు. నేను నడిపించే కూటంలో కూడా చాలా మంది కింద పడి ఉన్నారు, కానీ దానికి ముఖ్యత్వం ఇవ్వము. చూసారా, ఈరోజు కూటంలో 100 మంది, అది వారికి సంబంధించిన విషయం. వారు నిజంగా పడ్డారా, లేకపోతే బలహీనతలో పడిపోయారా, అభిషేకంలో పడ్డారా, దానికైతే మాకు సమయం లేదు. కానీ పడుతుంటారు. కొంతమంది ఇలా చాలా కూటాలకు వెళ్ళి అలవాటు పడి ఉంటారు. అందుకని చెప్పి నేను వారిని పడివేయలేదు, వారే పడిపోతుంటారు. మేము దానికి ప్రాముఖ్యతను ఖచ్చితంగా మీరు పడాలని చెప్పము. అది కాదు, మన యొక్క మనస్సు మార్చబడాలి. అద్భుతంలో జరిగేవి నిజమే, కానీ దాన్ని చూపించి ప్రజలను
మోసం చేస్తుంటారు. మత్తయి సువార్త 24:24 ఈ విధంగా చెప్పబడింది. ఏలైనగా అబద్ధపు క్రీస్తులను, అబద్ధ ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసపరచుటకై గొప్ప సూచక్రియలను మహత్కార్యములను కనపరచెదరు. తర్వాత చూడండి, అబద్ధపు ఉపదేశములు. ఆల్రెడీ దీని గురించి నేను మాట్లాడేశాను. అబద్ధపు ఉపదేశములు మాట్లాడి ప్రజల్ని మోసం చేస్తారు. వినడానికి బాగానే ఉంటుంది. అందులో చూస్తే కొంతమంది వచ్చి సాక్ష్యం చెప్తారు. కొన్ని కూటాల్లో నేనే నేరుగా చూసి ఉన్నాను. ఆ కూటాల్లో చూస్తే వారు మాట్లాడుతూ ఉంటారు, నేను దేవుని నమ్ముకున్నప్పుడు దేవుడు మిమ్మల్ని ఐశ్వర్యవంతులుగా మార్చాలని కోరుకుంటున్నారు, దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా ఐశ్వర్యవంతులు చేయాలనుకుంటున్నారు, మీరు దాన్ని నమ్మండి, ప్రార్థనలో వెతకండి, దేవుడి దగ్గర పరిగెత్తండి. ఐశ్వర్యం తప్పు కాదండి, కానీ ఈ ఐశ్వర్యంని దాన్ని వెతికి పరిగెత్తి దాని మీద మనస్సు ఉంచుతున్నాం చూడండి, అది తప్పు. డబ్బులు, ధనం అనేది తప్పు కాదు, ధనాశ తప్పు. వారు ఆశపడమని చెప్తున్నారు. ఆశపడండి, దేవుడి దగ్గర అడగండి, అదే ప్రార్థన అంటున్నారు. వెన్న ఒక నలుగురు సాక్ష్యం చెప్పడానికి వచ్చేస్తారు. నేను ఒక చిన్న షాపును పెట్టుకుని ఉండేవాడిని. అప్పుడు ఒక సంఘ కాపరి వచ్చారు అక్కడికి. ఆ సంఘ కాపరి వచ్చి, లేకపోతే ఒక విశ్వాసి వచ్చి, ఈ యొక్క పరిచర్యకు మీ యొక్క కానుకలో ఇంత బాగా నువ్వు పంపించు, నీ షాప్లో వ్యాపారం బాగా జరుగుతుంది, అలా చెప్పి వెళ్ళిపోయారు. అదే విధంగా చూడండి, నేను ఇచ్చాను. అలా నేను ఇస్తూ ఉంటాను, దేవుడు నాకు ఇస్తూ, ఇప్పుడు ఒక పెద్ద డిపార్ట్మెంట్ స్టోరే నేను పెట్టుకున్నాను సాక్ష్యం చెప్తారు. ఇంకో వ్యక్తి వస్తారు ఇదే విధంగా ఇలా చెప్పి మనలో ఆశను కలుగు చేస్తారు. కొన్ని కంపెనీల్లో మీరు చూసే ఉంటారు, సాక్ష్యం చెప్పడానికి మనుషులు పెడతారు వారు. అందులో వారు తమ యొక్క డబ్బుని చైన్ ప్రాసెసింగ్ మూలంగా మీరు 10 మందిని తీసుకుని జాయిన్ చేస్తే మీకింత లాభం వస్తుంది, వారు 10 మందిని జాయిన్ చేస్తే మీరు ఇది చదివి ఉంటారు, వినే ఉంటారు. అటువంటి మనుషులు నడిపించే యొక్క కూటంలో సాక్ష్యం చెప్పడానికి ఒక 10 మంది ఉంటారు. నేను చూడండి, ఇప్పుడు మొదట వచ్చేటప్పుడు ఒక సాధారణమైన ఒక కారును కొన్నాను, దాని తర్వాత చూస్తే ఒక పెద్ద కారు కొన్నాను, ఇప్పటికైతే 10 కార్లు ఉన్నాయి. అన్ని ఒక చైన్ ప్రాసెసింగ్ మూలంగా, ఈ డబ్బులు చైన్ ప్రాసెసింగ్ మూలంగా ఈ కంపెనీలో పెట్టుబడి పెట్టాను. అదేవిధంగా చాలా మంది ఉన్నారు. సాక్ష్యం చెప్తుండ్రు. అది వింటుండగా ప్రజలకు కానుకలు యొక్క పరిచయలు కుమ్మరిస్తే మనకు వ్యాపారం అభివృద్ధి చెందుతుందని అనుకుంటారు. ఇది తప్పు. వాక్యం చెప్తుందండి, ఐశ్వర్యం అనేది తప్పు కాదు, డబ్బులు అనేవి తప్పు కాదు, అభివృద్ధి అనేది తప్పు కాదు. దాన్ని వెతకడానికి మీరు మనసు పెడుతున్నారు కదా, అదే తప్పు. అది దేవుడి యొక్క కార్యం. మీకు ఎంత ఇవ్వాలని దేవుడికి తెలుసు, మీకు ఇవన్నీ అవసరం అని తండ్రికి తెలుసు అని వాక్యం చెప్తుంది. అలాగైతే మీరు ఎందుకు వెతుకుతున్నారు? ఇవన్నీ మీకు కావాలని ఆయనకి తెలుసు, అదే కదా వాక్యం చెప్తుంది. అప్పుడు వీరు దీని మూలంగా మోసం చేస్తారు. అబద్ధ ఉపదేశాలు చెప్పి అది విని చాలామంది ప్రజలు దాన్ని వెంబడించడం మొదలు పెడతారు. ఇంకా కొంతమంది దురాత్మ యొక్క ఆత్మ చేత వంచబడతారు. కాబట్టి అంత్యదినాల్లో ఉండే విశ్వాసులు ఈ మోసపూరితమైన కార్యాల వల్ల వంచబడి వారి విశ్వాసాన్ని కోల్పోకుండానట్లు మీరు ఇప్పటి నుండే ప్రార్థన చేయాలి. ఎందుకంటే అలాగ మోసపోయేవారు మీ సంఘంలోనే వారు ఉండొచ్చు, అంతేందుకు కుటుంబంలోనే ఉండొచ్చు. మీరు బాగా అలా ప్రార్థన చేస్తుంటారు. యవ్వన పిల్లలు వెళ్ళి ఇటువంటి ఒక అబద్ధపు ఆరాధనలో వెళ్ళి నేను ఇలా డాన్స్ చేసి వచ్చానంటారు. మీరు చెప్పిన వినరు. ఈ వాక్యం ఆ వాక్యం అని చెప్పి మిమ్మల్ని ఎదిరించి మాట్లాడుతూ ఉంటారు. వంచబడిన వారు మన కుటుంబంలోనికి వచ్చి ఉండొచ్చు, మన సంఘంలోనికి వచ్చి ఉండొచ్చు, అంతెందుకు మనమే మోసపోయి ఉండొచ్చు. ఇవి రాకుండానట్లు మనము అంత్యదినాల్లో ప్రార్థన చేయడం అనేది మనకి ఒక బాధ్యత. ఈ దినములు అంత్యదినములని మనకు తెలుసు. ఇక ప్రార్థన చేయడం అనేది మనకి చాలా ముఖ్యమైన ఒక విషయం. చివరిగా ఒకే ఒక కార్యం చెప్పబడుతుంది. ఈ చెడ్డ దినములు తగ్గించబడే రీతిలో ప్రార్థన చేయండి. ఒక పెద్ద డిసాస్టర్ వస్తుందంటే అది 3 నెలలు ఉండాలని దేవుడి యొక్క ఆలోచన అయితే మీరు ప్రార్థన చేయడం మూలంగా ఆ దినములను తగ్గించవచ్చని దేవుడి యొక్క వాక్యం చెప్తూ ఉంది. మత్తయి 24వ అధ్యాయం 5వ వాక్యంలో, ఎందుకంటే అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. ఇవన్నీ వస్తాయి. నేనే క్రీస్తు, నేనే యేసు. చూసారా, ఆ యేసు ఆ కాలంలో వచ్చేటప్పుడు అంగి వేసుకున్నాను, నేను ఇప్పుడు జీన్స్ వేసుకున్నాను అంటారు. అప్పుడు ఇటువంటి కార్యముల నిమిత్తం మోసపోకుండానట్లు జాగ్రత్తగా ఉండాలి. దీనికి మధ్యలో ఈ కాలములు తగ్గించబడినట్లు ప్రార్థన చేయాలి. అలా మనం ప్రార్థన చేసేటప్పుడే కీడు దినముల యొక్క కాలములు తగ్గించబడతాయి. ఎన్నుకోబడిన వారి నిమిత్తం ఆ దినములు తగ్గించబడతాయి. ఆ దినములు తగ్గించబడకపోతే ఏ ఒక్కరూ తప్పించబడరు అని దేవుడు చెప్తూ ఉన్నారు.
అప్పుడు ఈ కీడు యొక్క కాలంలో తగ్గించబడేటట్టు ప్రార్థన చేయండి. ఇవన్నీ మన చుట్టూ జరుగుతున్న అంత్యదినముల యొక్క సంఘటనలు చూస్తూ ఉన్నారు కదా. ఇప్పుడు మనం చేయాల్సిన మన మొదటి బాధ్యత, దీని మూలంగా ప్రజల్ని కాపాడవచ్చు, విశ్వాసుల్ని కాపాడవచ్చు, అసాధ్యం కాకపోతే మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. దేవుడిది ఈరోజు మీకు చెప్పాలనుకుంటున్నారు. ప్రార్థించండి, మెలకు కలిగి ప్రార్థించండి. పక్కన జరుగుతున్న విషయాలు చూసి ప్రార్థన చేయండి. మీ ప్రార్థన మీ యొక్క ఆర్థిక అవసరతలను కార్యములే చెప్పి అది వెతికే ప్రార్థనగా ఉండకుండా దేవుడు కోరుకునే ప్రార్థనగా, అంత్యదినాల్లో దేవుని యొక్క బిడ్డల దగ్గర దేవుడు ఎదురు చూసే ఒక ప్రార్థనగా ఉంటే మీ విశ్వాసం ఎప్పటికీ తొలగిపోదు. మనుష్య కుమారుడు వచ్చేటప్పుడు ఎదురు నిలబడే పాత్రలుగా యోగ్యత గలవారుగై మీరు హెచ్చించబడతారనేది నిజం. తలలు దించుకుని ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కనికరం గల మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రార్థన యొక్క కార్యాలను మేము తెలుసుకుని ఉన్నాం. ఈ కాలంలో చివరి గడియలు అనేది మేము తెలుసుకుంటుండగా దేవా, మేము విశ్వాసుల యొక్క విశ్వాసం తొలగిపోకుండానట్లు, విశ్వాసులు మోసపోకుండానట్లు, విశ్వాసులు వంచబడకుండానట్లు, దేవా అంత్యదినాల్లో యొక్క దినములు తగ్గించబడినట్లు మేము దాని గురించి ముఖ్యంగా ప్రార్థన చేయడానికి దేవా మీరు మాకు నేర్పించారే. మా బాధ్యతను దేవా మేము సరిగ్గా నెరవేర్చడానికి, కాలముల గురించి కలత చెందడానికి, దేవుడి యొక్క ప్రణాళికల గురించి అక్కరగలిగిన వారమై ప్రభువైన దేవుని యొక్క ఆత్మ మమ్మల్ని కట్టి నిలబడేటట్లు మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ దినములు చెడ్డవిగా మారిపోయాయి. ఈ చీకటి కాలం మమ్మల్ని చుట్టుకుని రావడం మేము చూస్తూ ఉన్నామే. తండ్రి యొక్క రోదనల శబ్దం, ఏడ్పు యొక్క శబ్దములు, పునాదులు కదిలింపబడి కూలిపోయే శబ్దములు మా చెవుల్ని కదిలింపచేస్తున్నాయి. నిన్న ఇంకో స్థలంలో వచ్చింది, రేపు మా దగ్గరకు రాదనే నిశ్చయిత లేని ఒక కాలఘట్టంలో నిలబడి ఉన్నామే. ఈ కాలంలో మా నిమిత్తం ఒక బాధ్యతను మీరు ఉంచి ఉన్నారు. మేము ప్రార్థన చేయడానికి, జయించడానికి సహాయం చేయండి. యెరూషలేము యొక్క క్షేమం నిమిత్తం ప్రార్థన చేసిన వారు యెరూషలేము కాపాడబడకపోయినాం, ప్రార్థించిన వారు కాపాడబడినట్టుగా మా ప్రార్థన మూలంగా ప్రజలు కాపాడబడాలి, ప్రార్థన చేసి వీరు కాపాడబడాలి. దేవా, అలా వారి మీద ప్రార్థనాత్మను కుమ్మరించి మీ పిల్లలను బలపరచండి. వారు మీలో వేర్లోని ఎదిగే విధంగా సహాయం చేయండి. నా ప్రార్థనను గణపరిచి ఈ మాటలు విన్న ఒక్కొక్కరిని పేరు పేరున ఆశీర్వదించండి. యేసు కరంలో వారిని సమర్పించుకుంటూ ప్రార్థన చేశాను. ప్రార్థన మా తండ్రి, ఆమేన్. దేవుడు మనల్ని సంధించి మాట్లాడి ఉన్నారు. ఈ వారం ప్రసంగ వేదిక కార్యక్రమంలో మంచి ఆరాధన దేవుడిచ్చారు, మంచి ప్రార్థనా సమయాన్ని ఇచ్చి ఉన్నారు. లోకంలో జరిగే కార్యాలను తెలుసుకోవడానికి ఒక సందర్భాన్ని ఇచ్చారు, ఒక మంచి సందేశాన్ని ఇచ్చారు. ఈ దేవుడు ఎన్నటికీ ఉన్న సదాకాలంలో మన దేవుడు మరణ పర్యంతం మనల్ని నడిపిస్తారని వాగ్దానం చేసిన దేవుడు. వచ్చే వారం ఒక నూతనమైన సందేశంతో నేను మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడనుగాక. ఆమేన్.